9th class NCERT, right? So 9th class NCERTలో ద ఫస్ట్ వెరీ టాపిక్ అంటే మీరు బుక్ పికప్ చేయంగానే ద వెరీ ఫస్ట్ టాపిక్ యూ విల్ నోటీస్ ఇస్ డెమోక్రసీ. సో అసలు డెమోక్రసీ అంటే ఏంటి? నార్మల్గా మనం మాట్లాడుకునేటప్పుడు డెమోక్రసీ అంటే ఇట్స్ రూల్ బై పీపుల్, అది ఇది మనం అన్నీ మాట్లాడుకుంటాం. బట్ బేసిక్గా డెఫినేషన్, వెరీ బేసిక్ డెఫినేషన్, డెమోక్రసీ ఏంటంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ అయింది. సో డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ వేర్ గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్. సింపుల్గా ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఉంటే దాన్ని డెమోక్రసీ అంటాం. సో డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది మన బేసిక్ డెఫినేషన్. సో ఎన్సీఆర్టీలో మీకు నార్మల్గా డెఫినేషన్ అంటే మీరు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ రేంజ్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన డెఫినేషన్ ఏంటంటే ఆన్ బేసిస్ ఆఫ్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ లీడర్స్. లీడర్స్ అంటే పీపుల్ హూ ఆర్ రూలింగ్ అస్. వీళ్ళు ఎలా ఎన్నుకోవాలి అంటే, ఈ లీడర్స్ ఎలా ఉండాలి అంటే దేర్ మస్ట్ బి చూజన్ బై ద పీపుల్. చూజన్ బై ద పీపుల్ ఎలా చూస్ చేసుకుంటారు అంటే అగైన్ త్రూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి, ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ లీడర్స్, సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి పీపుల్ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ అండ్ రిప్లేస్ రూలర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఇప్పుడు డెమోక్రసీ అంటే బేసిక్ కాన్సెప్ట్ అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద గవర్నమెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇది మనకి బేసిక్ డెఫినేషన్. ఎన్సీఆర్టీలో ఈ డెమోక్రసీని 2 ఆస్పెక్ట్స్ మీద డిఫైన్ చేస్తారు. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే లీడర్స్. లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీపుల్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోవడం అన్నది కూడా ఎలా చూస్ చేసుకోవాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ద్వారా చూస్ చేసుకోవాలన్నారు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే పీపుల్ పవర్ ఇచ్చారో, అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే పీపుల్ పవర్ ఇచ్చారు, ఎవరైతే పీపుల్ పవర్ ఇచ్చారో దే షుడ్ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ అండ్ రిప్లేస్ ద రూరల్స్. ఇక్కడ రిప్లేస్మెంట్ అంటే మనకి ఫిక్స్డ్గా ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో ఇన్ కేస్ పీపుల్ కనుక సాటిస్ఫైడ్గా లేకపోతే గవర్నమెంట్కి ఫర్ ఎవ్రీ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ టైం, అంటే ప్రతి ఫిక్స్డ్ పీరియడ్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ప్రజలకు ఉంది. సో ప్రజలు లీడర్ని ఎన్నుకోగలగాలి, అట్ ద సేమ్ టైం ఎన్నుకున్న వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి, వాళ్ళని రిప్లేస్ కూడా చేయగలిగేటట్టు ఉండాలి. ఇదంతా ఉన్నప్పుడు డెమోక్రసీ అన్నది ఈ బుక్ యొక్క మెయిన్ థియరీ. ఓకే, బట్ మనం యాజ్ ఆస్పిరెంట్గా పాలిటీని మనం ఇన్ డెప్త్ అర్థం చేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఓకే, ఇప్పుడు డెమోక్రసీ అంటే అర్థమైంది. కీ ఫ్యూచర్స్. కీ ఫ్యూచర్స్ ఆఫ్ ద డెమోక్రసీ. అసలు డెమోక్రసీలో ఉండాల్సిన కీ ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్, మేజర్ డెసిషన్ బై ఎలక్టెడ్ రూలర్. ఎందుకు అంటున్నారంటే డెమోక్రసీలో ఏం జరుగుతుంది, పవర్ అన్నది పీపుల్, ఎవరైతే పీపుల్ ఉన్నారో పీపుల్ ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటున్నారు. ఈ రిప్రజెంటేటివ్ ఎవరు, మనం ఓటేసే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదంటే సర్పంచ్ దగ్గర నుంచి వార్డ్ మెంబర్ ఎవరైనా తీసుకోండి. మీరు వాళ్ళకి ఎందుకు ఓటేస్తున్నారు? సింపుల్ థియరీ. నా బదులుగా నేను నా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నీకు ఇస్తున్నాను, అంటే నేను నీకు ఓటేస్తున్నాను. ఓటేసినప్పుడు నా తరపున
నా తరపున లేదంటే మేము ఓటేస్తున్నాం మా అందరి తరపున మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ మా కోసం లాస్ తీసుకురావడం, మా దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ మా కోసం మంచి పనులు చేయడం, ఇవన్నీ బేసిక్ ఎక్స్పెక్టేషన్, రైట్? సో సి ఫస్ట్ ప్రైమరీ పాయింట్ ఏంటంటే ఎలక్టెడ్ రూలర్స్కి మేజర్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి అన్నది డెమోక్రసీలో కాన్సెప్ట్. ఎందుకు అంటే సింపుల్ థియరీ, ఇక్కడ లీడర్స్ అన్న వాళ్ళు డైరెక్ట్గా ప్రజల నుంచి ఓట్స్ తీసుకొని వచ్చారు. సో ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో మేజర్ డెసిషన్స్, ఆ డెసిషన్స్ అన్ని ఎలక్టెడ్ పర్సన్సే తీసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ బ్యాక్డ్ బై ద ఓట్స్ ఆఫ్ ద పీపుల్. మెజారిటీ ప్రజలు మాకు వీళ్ళు కావాలి అని ఓట్ వేశారు. సో మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ కూడా వాళ్ళే తీసుకోవాలి. సో మెజారిటీ డెసిషన్స్ ఎలక్టెడ్ రూలర్స్ తీసుకుంటున్నప్పుడు దే రిప్రజెంటింగ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్. ఎక్కువ మంది ఓటేసినందుకే వాళ్ళు అక్కడ పవర్లో ఉన్నారు. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైతే మెజారిటీ పీపుల్ వాళ్ళకి ఓటేసారో వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తుంది. సో మేజర్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎలక్టెడ్ రూలర్సే తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఓటేసి పార్లమెంటేరియన్స్ని పంపించాం. ఇప్పుడు మెజారిటీ ఒక మేజర్ డెసిషన్ ఉంది, కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిందో ఇంటర్నేషనల్ లాకి సంబంధించిందో ఏదో డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఒక ఆర్మీ కర్నల్ కానీ, లేదంటే ఒక ఆర్మీ మేజర్ కానీ, లేదంటే ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలాంటి ఆఫీసర్స్ ఎవరైనా తీసుకున్నారు అనుకోండి ఈ డెసిషన్ని. ఇది ఒక డెమోక్రసీ. మనం ఓటేసి లీడర్స్ని ఎలక్ట్ చేసుకున్న స్పెసిఫిక్ పర్పసే మనల్ని రూల్ చేయడానికి. బట్ డెసిషన్ అన్నది వేరే ఆర్గన్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో అలా జరగకూడదు. డెమోక్రసీ అన్నప్పుడు ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళే మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ అన్నవి తీసుకోవాలి. ఇది కీ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలానే ఇప్పుడు సెకండ్ ఫ్యూచర్ గురించి చూద్దాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. హోల్ డెమోక్రసీ మాట్లాడుతుంది ఏంటి? ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇప్పుడు ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటే ఎలక్షన్స్ అన్నది ఒక కీ పాయింట్. మనం ఒకరిని ఎన్నుకుంటున్నాము అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. దానికి ఒక ప్రాసెస్, ఒక మెకానిజం అన్నీ ఉంటాయి. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వెళ్ళి నామినేషన్ వేయగలగాలి, లేదంటే ఎవరైనా వెళ్ళి పోటీ చేయగలగాలి. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అని చాలా మంది పేర్లు వింటారు. వాళ్ళు ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటారు. ఇప్పుడు మీరో నేనో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద ఎమ్మెల్యేకో ఎంపీకో కాంటెస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మీరు రాకూడదు, లేదంటే కొంతమంది పోటీ చేయకూడదు, లేదంటే ఉమెన్ అసలు పోటీ చేయకూడదు, లేదంటే పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు అసలు పోటీ చేయకూడదు, ఇలాంటి రూల్స్ ఏమైనా పెట్టారనుకోండి, ఇట్ డజంట్ కమ్ అండర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఫెయిర్గా వెళ్ళి ఎలక్షన్లో ఓటు వేయడం దగ్గర నుంచి, లేదంటే ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడం దగ్గర దాకా కూడా ప్రతిదీ ఫ్రీ అండ్ ఫెయిర్, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా, ఎలాంటి కరప్షన్ లేకుండా జరుగుతుంది. జరగడం ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, కరెక్ట్గా ఎలక్షన్కి ముందు గవర్నమెంట్ని డిజాల్వ్ చేసే ముందు అపోజిషన్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు అనుకోండి. డూ యూ థింక్ ఇట్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? కాదు. కరెక్ట్గా గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది అనగా ఎలాంటి పని చేయడం, అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లోకి రాదు. సో ఎనీథింగ్ అందరికీ ఈక్వల్ అడ్వాంటేజ్ ఇవ్వాలి. అంటే అందరినీ ఏ డిస్క్రిమినేషన్ లేకుండా, ఏ కరప్షన్ లేకుండా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈజ్ అ కోర్ వాల్యూ ఆర్ కోర్ ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ థర్డ్, 1% 1 vote 1 value. 1% 1 vote 1 value. 1% అంటే ఈ పర్సన్ ఎవరైనా కావచ్చు. అంటే జనాల్లో ఎవరైనా బిలియనీర్ కావచ్చు, లేదంటే పావర్టీ లైన్లో ఉన్న పర్సన్ కావచ్చు, బిజినెస్ ఓనర్ కావచ్చు, డైలీ లేబర్ వర్కర్ కావచ్చు. ప్రతి పర్సన్కి కూడా ఎనీ పర్సన్, ఒక పర్సన్కి ఒక ఓట్ ఒకటే వాల్యూ. అంటే ఇప్పుడు ఎవరో సూపర్ స్టార్ మూవీస్లో సూపర్ స్టార్ ఓటేసారని వాళ్ళ ఓట్ వాల్యూ పెరగదు, ఏమీ లేని వాళ్ళు ఓటేశారు కదా అని వాళ్ళ ఓట్ వాల్యూ తగ్గదు. సో 1% 1 vote 1 value. అంటే ఒక పర్సన్కి ఒక ఓటు ఉంటుంది, ఒకటే వాల్యూ ఉంటుంది. అక్కడ పర్సన్ ఎవరో అనవసరం, ఆ ఓటు ఎవరు వేస్తున్నారు అన్నది అనవసరం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఆ ఓటుకి అదే వాల్యూ ఉంటుంది. ఇండియాలో అందరికీ కూడా ఒకటే ఓటు ఉంటుంది. ఓకే, నౌ ఫోర్త్ పాయింట్, రూల్ ఆఫ్ లా.
ఎప్పుడైనా మీరు రూల్ ఆఫ్ లా అనే వర్డ్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా విన్నారనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. లా ఈజ్ ఈక్వల్ టు సుప్రీం. ఈ ఒక్క లైనే గుర్తుపెట్టుకోండి. రూల్ ఆఫ్ లా అంటే లా ఈజ్ ఈక్వల్ టు సుప్రీం. ఎవరు కూడా లా కన్నా ఎక్కువ కాదు. ఎవరు ఎక్కువ అందరికన్నా అంటే లానే ఎక్కువ. లా ఈజ్ సుప్రీం. అంటే గవర్నమెంట్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, బ్యూరోక్రసీ ఏదైనా కానివ్వండి. ఇండియాలో మీరు దేన్నైనా కన్సిడర్ చేయండి. ఏదైనా పిక్ ఇట్ అప్. లా ఈజ్ సుప్రీం. అంటే ఒక గవర్నమెంట్ కన్నా కూడా లానే ఎక్కువ. ఒక లా మేకింగ్ ప్రొసీజర్ అన్నది లేదంటే కాన్స్టిట్యూషన్‌లో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కన్నా గవర్నమెంట్ ఎక్కువ కాదు. ఫండమెంటల్ రైట్స్ కన్నా కోర్ట్స్ ఎక్కువ కాదు. ఫండమెంటల్ రైట్స్ కన్నా మీ పక్కనున్న ఇండివిడ్యువల్ ఎక్కువ కాదు. ఫండమెంటల్ రైట్స్ వీళ్ళందరికన్నా పెద్దవి. అలానే ఇండియాలో కొత్త లా తీసుకొచ్చారనుకోండి. మీరైనా ఒకటే, నేనైనా ఒకటే, ఎమ్మెల్యే, ఎంపీ, పీఎం, సీఎం ఎవరైనా ఒకటే. సో, రూల్ ఆఫ్ లా అన్నది ఉండాలి. డెమోక్రసీలో మీరు ఒకరికి పవర్ ఇస్తున్నారు. పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మిస్‌యూజ్ చేయకుండా ఇప్పుడు లా కన్నా వాళ్ళని ఎక్కువ కింద పెట్టారనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓటేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి మీరు లా కన్నా ఎక్కువ పెట్టారనుకోండి. ఉన్న లాస్‌నన్నీ చేంజ్ చేసేస్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా చేంజ్ చేసేసుకుంటారు. మేబీ ఇప్పుడు ఎలక్షన్స్ 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఓటేసి పవర్ ఇచ్చినప్పటికీ దే ఆర్ స్టిల్ అండర్ ద లా. లా కంటే ఎక్కువ పవర్ మనం ఇవ్వలేదు. మేము పవర్ ఇస్తున్నాం. మీరు మమ్మల్ని రూల్ చేయడానికి. బట్ వితిన్ ద లా ఉండాలి. లా కన్నా ఎక్కువ అని అనుకోకూడదు. సో, డెమోక్రసీలో రూల్ ఆఫ్ లా అన్నది వన్ ఆఫ్ ద కీ ఫ్యూచర్. సో యాహ్! ఇక్కడ రూల్ ఆఫ్ లా గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రూల్ ఆఫ్ లా అన్నది గవర్నమెంట్ పవర్‌ని తగ్గిస్తుంది. లిమిట్ చేస్తుంది. ఇట్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ లిమిట్స్ ద గవర్నమెంట్ పవర్. బికాజ్ యాస్ ఐ సెడ్ ఇప్పుడు ఒక లా ఉంది. ఒక పర్సన్‌ని ఎలా అరెస్ట్ చేయాలి అని చెప్పి. మీరు అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఒక వారెంట్ ఉండాలి. మీరు వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఇదంతా ఒక లా ఉంది. ఇప్పుడు ఒక పోలీస్ పర్సన్ వచ్చి ఆహ్, అబ్ అబ్సర్డ్‌గా లేదంటే అబ్రప్ట్‌గా ఒక పర్సన్‌ని పికప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనుకుందాం. అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అనుకుందాం. సో, ఈ పర్సన్ వెళ్లి కంప్లెయింట్ చేయొచ్చు. బికాజ్ ఆయన పోలీసే అయినా కూడా లా కన్నా ఎక్కువ కాదు. ఎవరైనా కూడా లా కన్నా తక్కువే. అక్కడ ఒక లా ఉంది. అరెస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి? అన్నది ఒక లా ఉంది. మీరు పోలీస్ ఆఫీసరే కానియండి, ఇంకెవరైనా కావండి. మీరు లా కన్నా ఎక్కువ కాదు. యూ ఆర్ బిలో ద లా. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? లా అన్నది గవర్నమెంట్ ఒక పవర్‌ని లిమిట్ చేస్తుంది. అంటే ఇన్ఫినిటీ పవర్ ఏమి ఇవ్వట్లేదు. పవర్ ఇస్తున్నాము. కొంతవరకే ఇస్తున్నాము. ఎంత వరకు ఇస్తున్నాము? ఆ లిమిటేషన్ ఎవరు పెడుతున్నారు అంటే లా పెడుతుంది. సో, రూల్ ఆఫ్ లా అన్నది డెమోక్రసీలో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే జనరల్‌గా మనకి ఈ బేసిక్ పాయింట్స్ గుర్తుంటాయి. ఎలక్టెడ్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, వన్ వోట్, వన్ వాల్యూ అని. బట్ డెమోక్రసీలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా అన్నది డెమోక్రసీలో చాలా వాల్యూ ప్లే చేస్తది. బికాజ్ మీరు డెమోక్రసీలో లా తీసేయండి. అది డెమోక్రసీ అవ్వదు. అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా లేదనుకోండి ఇంకా అది డెమోక్రసీ ఏం ఉపయోగం? ఇప్పుడు ఎవరు పవర్‌లోకొస్తే వాళ్ళకి నచ్చినట్టు కాన్స్టిట్యూషన్‌ని చేంజ్ చేసేస్తారు. లేదంటే లాస్ చేంజ్ చేసేస్తారు. అలా కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ లా కిందనే ఉంది. ఇంకా గవర్నమెంట్‌కి పవర్ ఉంది కదా! అని అది లా కన్నా ఎక్కువ అని అనుకోవడానికి లేదు. సో, ఇట్ లిమిటింగ్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్. అది డెమోక్రసీకి కీ ఫ్యూచర్ అవుతుంది. ఓకే. నౌ ఓకే. డెమోక్రసీ అంటే ఏంటో చేసాం. కీ ఫ్యూచర్స్ ఆఫ్ డెమోక్రసీ కూడా చూసాం. నౌ వై డెమోక్రసీ? అసలు డెమోక్రసీ ఎందుకు? డెమోక్రసీనే ఎందుకు? వై? అంటే సింపుల్. మనకి కొన్ని కీ పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ థింగ్ బెటర్ డెసిషన్ మేకింగ్. సింపుల్. ఇప్పుడు డెమోక్రసీ అంటే ఇట్స్ ఎ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. అంటే నేను ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్‌లో ఉన్న వాళ్ళందరం కలిపి మేము ఒక ఎంపీకి పవర్ ఇస్తున్నాము. మీ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న వాళ్ళంతా కలిపి మీరు ఒక ఆయనకి పవర్ ఇస్తున్నారు. ఇక్కడ ఇండియాలో ఉన్న అందరూ రిప్రజెంటేటివ్స్ కలిసి ఓ చోట కూర్చున్నారు. కూర్చొని ఏం చేస్తే బావుంటుంది? ఏం చేస్తే బాగోదని ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు అనుకుందాం. సో, ఇప్పుడు బేసిక్‌గా మన పాయింట్ ఏంటంటే, మీరు ఇండివిడ్యుయల్‌గా కూర్చుంటే బెటర్ డెసిషన్స్ మేక్ చేయగలరా? లేదంటే యాస్ ఎ గ్రూప్‌గా కూర్చుంటే బెటర్ డెసిషన్స్ మేక్ చేయగలరా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ గ్రూప్గా కూర్చుంటే మనకి బెటర్ డెసిషన్స్ అనేది వస్తుంది. బికాజ్ మనం ఒక పాయింట్ ముందు పెట్టినప్పుడు దాంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ని మనం చూడలేకపోవచ్చు. బికాజ్ నేను అది ఆలోచించలేకపోవచ్చు. నేను ఈ విషయాన్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు మేబీ ఇది వాళ్ళకి అర్థం అవ్వచ్చు. అర్థమై లేదు ఇది చేస్తే తప్పు అవుతుంది, లేదంటే ఇందులో ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను డెసిషన్ మేకింగ్ అన్నది బెటర్గా చేస్తాను. సో డెమోక్రసీలో ఏమవుతుంది, మీరు చాలా మంది కలిసి ఒక ఆయనకి పవర్ ఇస్తున్నారు డైరెక్ట్గా, మమ్మల్ని మీరు రిప్రజెంట్ చేయండి అని పవర్ ఇస్తున్నాము. సో అలా ఇండియాలో చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఒక చోట కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఐదర్ మీరు ప్రెసిడెన్షియల్ ఫామ్ అయినా తీసుకోండి, పార్లమెంట్ ఫామ్ అయినా తీసుకోండి. యూఎస్ లో అయితే మీరు ప్రెసిడెంట్ గా ఓటేస్తారు, అక్కడ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆఫీస్ మెంబర్స్ అందరూ ఆయన చూస్ చేసుకుంటాడు. సో అలా ఇండియాలో అయితే మనం అందరూ పార్లమెంటేరియన్స్ కోటేస్తాం, పార్లమెంటేరియన్స్ అందరూ కూర్చొని పార్లమెంట్ లో లాస్ చేస్తారు, రైట్? సో ఎప్పుడైతే అందరూ కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని అందరితో కలిపి, అది కూడా డిఫరెంట్ పీపుల్, ఇప్పుడు ఇండియాలో ఒకరు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉంటారు, ఒకరు సౌత్ ఇండియా నుంచి వచ్చి ఉంటారు, ఒకరు ఈస్ట్, ఒకరు వెస్ట్. మేబీ ఒకరి దగ్గర ఉన్న ప్రాబ్లం కి ఇంకొకరి దగ్గర సొల్యూషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకరి దగ్గర పంటలు బాగా పండలేదు, వర్షాలు పడలేదు, వాళ్ళు ఏదో కొత్త టెక్నిక్ తయారు చేశారు అనుకోండి, మేబీ తక్కువ వాటర్ తో అగ్రికల్చర్ బాగా వచ్చేలాగా. మేబీ సౌత్ నుంచి వెళ్ళిన ఒక ఆయన డిస్కస్ చేస్తున్నప్పుడు పార్లమెంట్ లో ఇదే పాయింట్ ముందు పెట్టారు అనుకోండి, మాకు ఇలా డ్రాట్స్ ఉన్నాయి, వి నీడ్ సమ్ హెల్ప్ అని. మేబీ ఆ పర్టికులర్ పర్సన్ ఆ నార్త్ ఇండియాలో ఎవరైతే తక్కువ వాటర్ తో ఎక్కువ పంట పండించగలిగే టెక్నాలజీ ఆయన ఈయన్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే ఈయన ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు. బెటర్ డెసిషన్ అన్నది జరుగుతుంది, జస్ట్ నాట్ బెటర్ డెసిషన్. మనం డిస్కషన్, డిబేట్ జరుగుతుంది, కరెక్షన్ అవుతుంది. సో ఎనీవే బీయింగ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనమైనా కూడా మోర్ మోనోపోలీ లాగా మనం ఆన్సర్ని మనమే కరెక్ట్ చేసుకొని, లేదంటే మన కాన్సెప్ట్స్ ని మనమే అనలైజ్ చేసి మనకి ఎంతవరకు అర్థమైందో మనమే టెస్ట్ చేసుకునే దానికన్నా మనం గ్రూప్ గా కూర్చొని డిస్కస్ చేసి, లేదంటే డిబేట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఈజీ. మనం కాలేజెస్ లో, స్కూల్స్ లో కూడా చేసింది ఇదే. సో డెమోక్రసీలో కూడా సేమ్ అదే జరుగుతుంది. బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. See, ఈ డెసిషన్ డిస్కషన్ ఇదంతా లేదు, ఒక మనిషి అనుకున్నదే రైట్ అయితే అది డిక్టేటర్షిప్ అవుతుంది. ఒక గ్రూప్ గా కూర్చొని డిస్కస్ చేసి ఒపీనియన్స్ తీసుకుంటే అది డెమోక్రసీ అవుతుంది. ఓకే. సెకండ్, అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి, రెండు, ఒకటే ఆన్సరబుల్ టు పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ట్యాక్సెస్ పెరిగినప్పుడో లేదంటే తగ్గినప్పుడో మీరు నెక్స్ట్ డే న్యూస్ ఛానల్లో చూస్తే ఎంతమంది న్యూస్ ముందుకు వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంత ట్యాక్స్ ఎందుకు, అసలు మేము ఎందుకు కట్టాలి, పీపుల్ క్వశ్చన్, రైట్? సో ఇది అండ్ రెండోది ఆన్సరబుల్ టు అపోజిషన్. అపోజిషన్ మీకు పార్లమెంట్ లో క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కొన్ని క్వశ్చన్స్. సో ఇవన్నీ ఉన్నప్పుడు మన ప్రజలు మనల్ని క్వశ్చన్ చేస్తారని తెలుసు, లేదంటే అపోజిషన్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది అన్నప్పుడు ఇందులో మీరు బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆలోచిస్తే ప్రజలు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ మేము ఓటేస్తేనే మీరు పవర్ లో ఉన్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అపోజిషన్ కి ఎందుకు ఆన్సర్ చేయాలంటే వాళ్ళు కూడా పీపుల్ రిప్రజెంటేటివ్స్ నే. మీకు ఎలా అయితే ఓటేస్తే మీరు పార్లమెంట్ కి వచ్చారో అలానే వాళ్ళకు కూడా ఓటేస్తేనే వాళ్ళు కూడా పార్లమెంట్ కి వచ్చారు, రైట్? సో మిమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారం కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చింది అపోజిషన్ పార్టీకి. సో అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. ఇటుపక్క నుంచి ప్రజలు, అటుపక్క నుంచి అపోజిషన్, మిమ్మల్ని అందరూ క్వశ్చన్ చేస్తారు. అండ్ రెండోది, ఇన్ కేస్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ 5 years లో ఈ గవర్నమెంట్ ని రిప్లేస్ చేయొచ్చు. అంటే మన ఓటుని మార్చి మనం వేరే గవర్నమెంట్ కి వేయొచ్చు. సో అకౌంటబిలిటీ అన్నది డెమోక్రసీలో బై డెమోక్రసీ అంటే డెమోక్రసీలో అకౌంటబిలిటీ ఉంది కాబట్టి, బికాస్ ఎవరైతే పవర్ ఇస్తున్నారో వాళ్ళకి క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. సో నేను పవర్ ఇస్తున్నాను కాబట్టి నాకు క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చని పరిస్థితుల్లో నేను నెక్స్ట్ 5 years లో లేదంటే నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ లో నేను ఆ గవర్నమెంట్ ని రిప్లేస్ చేయొచ్చు. సో డెమోక్రసీ ఇందుకు ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఎన్ష్యూర్స్ అకౌంటబిలిటీ. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఇంప్రూవ్
డెసిషన్స్ క్వాలిటీ. ఒక డెసిషన్ యొక్క క్వాలిటీ అన్నది పెరుగుతది. బికాజ్ ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్ యాజ్ ఐ సెడ్. డెసిషన్ అన్నది ఒక్కరు తీసుకున్నది కాదు. సింపుల్‌గా మనకొక లా పాస్ అవ్వాలంటేనే మనం చూసాం. ఫస్ట్ లోక్‌సభలోనో, రాజ్యసభలోనో బిల్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. ఆ బిల్ అక్కడి నుంచి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ లోక్‌సభలో ఒక బిల్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ బిల్ లోక్‌సభలో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత రాజ్యసభకెళ్ళాలి. రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. రాజ్యసభ నుంచి అయ్యాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికెళ్ళాలి. ఆయన సైన్ చేయాలి. ఆయన సైన్ చేస్తే అదప్పుడు యాక్ట్ కింద మారుతుంది. సో, ఇందులో ఎంత కన్సల్టేషన్ ఉందో చూడండి. ఇప్పుడు లోక్‌సభలో బిల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు లోక్‌సభలో డిస్కస్ చేస్తారు. లోక్‌సభలో క్వెషన్స్ అడుగుతారు అపోజిషన్. అక్కడ అయిపోయింది. మళ్ళీ రాజ్యసభలో పెట్టారు. రాజ్యసభలో పెట్టినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ అపోజిషన్ మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతారు. మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డిస్కషన్ ఉంటది. డిబేట్ ఉంటది. సో, లాట్ ఆఫ్ ప్రాసెస్. సో, ఒక్కళ్ళు కాదు. ఒక పర్సనో ఆర్ ఒక పర్టిక్యులర్ మినిస్ట్రీ‌నో తీసుకున్న డెసిషన్ కాదు. చాలా కలెక్టివ్‌గా ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్‌కి అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో, మేజర్ చాలా వరకు కన్సల్టేషన్ అన్నమాట. చాలా డిఫరెంట్ పీపుల్ కన్సల్ట్ చేసి తీసుకునే డెసిషన్ కాబట్టి, డెసిషన్ యొక్క క్వాలిటీ బావుంటుంది. ప్లస్ ఇంకొకటేంటంటే అడ్వైజర్స్ అండ్ క్రిటిక్స్. డెమోక్రసీలో అడ్వైజర్స్ అండ్ క్రిటిక్స్. అడ్వైజర్స్ అంటే మీకు ఎవరైనా అడ్వైస్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు. అంటే మీరు చేసే పని బాగుంది అని చెప్పి దాన్ని ఇంకా బెటర్‌గా ఎలా చేయాలో చెప్పేవాళ్ళుంటారు. బోత్ నేను ఆఫీసర్స్ అండ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. అలానే క్రిటిక్స్. ఆఫీసర్స్ అండ్ క్రిటిక్స్. బికాజ్ మేము ఓటేసాం కాబట్టి మేము అడుగుతాం. మాకు నచ్చితే నచ్చిందని చెప్తాం. నచ్చకపోతే నచ్చిందని చెప్తాం. సో, ఈ అడ్వైజర్స్ అండ్ క్రిటిక్స్ ఈ 2 కలిపి మిస్టేక్స్ అనేవి ఎప్పుడు తగ్గిస్తాయి. మిస్టేక్స్ ఎందుకు తగ్గుతాయంటే ఒక పని బాగుంది అన్నప్పుడు ఎంతమందికి నచ్చింది? లేదంటే ఒక పని బాలేదు అన్నప్పుడు ఎంతమందికి నచ్చలేదు? ఈ బ్యాలన్స్ మీరు అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు దీన్ని మైండ్‌లో పెట్టుకొని డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఇట్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ ద డెసిషన్. నెక్స్ట్ ఫోర్త్ ఎందుకు అవసరం అంటే డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ. అసలు డిగ్నిటీకి, డెమోక్రసీకి ఏమి సంబంధం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోషల్ యాస్పెక్ట్ ఉంటుంది. అంటే సొసైటీ పరంగా మన ఏ క్లాస్, వాట్ ఈస్ అవర్ క్యాస్ట్ ఇవన్నీ సోషల్ యాస్పెక్ట్. నెక్స్ట్ ఎకనామికల్. 2 మూడోది పొలిటికల్. రైట్. సో, ఈ రెండిటిని మనం ఈ రెండిట్లో ఈక్వాలిటీ తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు సోషల్ ఈక్వాలిటీ తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్స్‌ని, సోషల్ డిఫరెన్సెస్‌ని రిలీజియస్ డిఫరెన్సెస్‌ని ఇవన్నీ తీసేసి జనాలందరూ ఒకటే అని సోషల్ ఈక్వాలిటీ తీసుకురావాలి. వెరీ టఫ్ జాబ్. ఇప్పుడు ఇన్నాళ్ళు స్వాతంత్రంలో మనం కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అన్‌టచబిలిటీ ఉండకూడదు అని రాసాం. స్టిల్ ఈ రోజుకి కూడా అన్‌టచబిలిటీ ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. సో, సోషల్ చేంజెస్ తీసుకురావడం అనేది ఇట్స్ టఫ్. రెండోది ఎకనామికల్. ఎకనామికల్ ఈక్వాలిటీ తీసుకురావడం అన్నది నియర్లీ ఇంపాసిబుల్. దేర్ ఈస్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ ఇట్ అచీవ్డ్ ఎన్ ఎకనామికల్ ఈక్వాలిటీ. అంటే ఉన్న వాళ్ళందరి దగ్గర సమానమైన డబ్బులుండాలి. అసలు పావర్టీ ఉండకూడదంటే అంటే అంత ఈజీ కాదు. మనం అచీవ్ చేయొచ్చు. బట్ ఇంకా లాంగ్ ప్రాసెస్ చాలా. బట్ పొలిటికల్ ఈక్వాలిటీ కెన్ బి అచీవ్డ్ త్రూ డెమోక్రసీ. పొలిటికల్ ఈక్వాలిటీ ఎలా అచీవ్ చేయొచ్చు అంటే సింపుల్. ఇందాక మనం ఫ్యూచర్స్‌లో మాట్లాడుకున్నాం. 1 పర్సన్, 1 వోట్, 1 వాల్యూ. అంటే పొలిటికల్‌గా మాత్రం ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్. పొలిటికల్ ఈక్వాలిటీ. డెమోక్రసీలో పొలిటికల్ ఈక్వాలిటీ మనకి ప్రీ రిక్విజిట్ అన్నమాట. అంటే ఫస్ట్ కావాల్సింది అదే. పొలిటికల్ ఈక్వాలిటీ ఉంటేనే డెమోక్రసీ అవుతది. ఇప్పుడు అలా కాకుండా బాగా సంపాదించేవాడికి ఎక్కువ ఓట్లొస్తాయి. తక్కువ సంపాదించేవాడికి తక్కువ ఓట్లొస్తాయి. లేదంటే మగవాడికి 2 ఓట్లు వుమెన్‌కి 1 ఓటే ఇస్తాము అంటే అది పొలిటికల్ ఈక్వాలిటీ కాదు. డెమోక్రసీలో దానికి అర్థం కూడా లేదు. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు సమానమే. ఆళ్ళకి సమానమైన పొలిటికల్ ఈక్వాలిటీ ఇస్తాము. అంటే ప్రతి మనిషికి ఒక ఓటు ఒకటే వాల్యూ. మీ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా. సో, ఇది ఇచ్చినప్పుడు అట్‌లీస్ట్ పొలిటికల్ ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎన్ష్యూరింగ్ డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ.
ప్రతి ఒక్కరు క్వెషన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. సో, డెమోక్రసీ మనకి ఎందుకు అవసరం అంటే ఫర్ బోత్ డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే సింపుల్. ఒక్క లైన్‌లో చెప్పాలంటే డెమోక్రసీ అలౌస్ డిసగ్రీమెంట్ వితౌట్ వైలెన్స్. అంటే మీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు రీసెంట్ టైమ్స్‌లో మీరు మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మెజారిటీ జరుగుతున్న గొడవలు ఎలా ఉన్నాయంటే, మీరు కర్ణాటకలో ఉంటే కన్నడ మాట్లాడాలి. లేదంటే మీరు ముంబైలో ఉంటే మరాఠీ మాట్లాడాలి. లేదంటే తమిళనాడులో ఉంటే తమిళ్ మాట్లాడాలి. ఆంధ్రాలో ఉంటే తెలుగు మాట్లాడాలి. తెలంగాణలో ఉంటే తెలుగు మాట్లాడాలి. ఈ మధ్య స్టార్ట్ అయిన వార్స్ కొన్ని. అంటే మీకు సోషల్ మీడియాలో అండ్ ఆల్ ఓవర్ మీడియా. సోషల్ మీడియా అనలే మొత్తం మీడియాలో మీకు కనిపిస్తున్నాయి. సో, జనరల్‌గా అప్పుడు డెమోక్రసీలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు పవర్ ఇచ్చాము గవర్నమెంట్‌ని రూల్ చేయడానికి. సో, ఇన్ కేస్ పరిస్థితి అది కాదు లేదంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ గాని ఇలాంటివేవి లేవనుకుందాం. అసలు డెమోక్రసీ అన్నది లేదనుకుందాం. ఇప్పుడు తమిళ్ వాళ్ళేమంటారంటే, మేము మీకన్నా ఎక్కువ సో, అందరూ తమిళే మాట్లాడాలని వాళ్ళు గొడవకొచ్చారనుకోండి. లేదా కర్ణాటక వాళ్ళు లేదు మేము మీకన్నా ఎక్కువ మా లాంగ్వేజ్ ఓల్డ్ అని చెప్పి అందరూ కన్నడనే మాట్లాడాలని వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి. సో, ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. అంటే ఇది మొత్తం వైలెన్స్‌కి దారితీస్తది. బట్ డెమోక్రసీలో ఏమవుతుందంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. పొలిటికల్ ఈక్వాలిటీ ఇచ్చాము. అండ్ గవర్నమెంట్ ప్రజలచే ఓట్స్ తీసుకున్న గవర్నమెంట్ ఉంది. అది కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇలా డిఫరెంట్ లేయర్స్ లోకల్ గవర్నమెంట్. డిఫరెంట్ లేయర్స్‌లో గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. అది కూడా ఎలా పవర్‌లోకొచ్చింది అంటే త్రూ పీపుల్. పీపుల్ ఇచ్చిన పవర్ ఇది. సో, ఇలాంటి టైంలో మనకి కాన్ఫ్లిక్ట్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్ అవుతుందనమాట. అంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పవర్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసింది? పీపుల్ నుంచి డిరైవ్ చేసింది. సో, పీపుల్ బెనిఫిట్ కోసమే మేము ఈ పని చేస్తున్నాము. బికాస్ రేపేదో వైలెన్స్ ఏదో అవుతుంది అని అనిపించిందనుకోండి, ముందే క్రబ్ చేసేదానికి అవకాశం ఉంటది. వి ఆర్ ప్రొవైడింగ్ యూ డెమోక్రసీ మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని లిమిటేషన్స్ ప్రొవైడ్ చేస్తది. ఆ లిమిటేషన్స్ ఏంటంటే అది దాటి మీరు పవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు. అంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు కదా! అని చెప్పి వేరే వాళ్ళని మీరు డీఫేమ్ చేసేయడానికి అవ్వదు. అంటే వాళ్ళని అవమానించడానికి లేదు. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మాట్లాడండి. కానీ డీఫేమ్ చేయకూడదు. ఒక లిమిట్. అది ఎలా ఇచ్చింది? కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ ద్వారా మనకొచ్చింది. సేమ్ ఇప్పుడు దానివల్లే కాన్ఫ్లిక్ట్స్ కూడా రిజాల్వ్ అవుతుంది. మీకు సర్టెన్ ఫ్రీడమ్ ఇస్తది. ఫ్రీడమ్ దాటి మీరెళ్ళేదానికి లేదు. బట్ వితిన్ ద ఫ్రీడమ్ మీరు మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో మీరు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సో, ఇట్ హెల్ప్స్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్స్. అంటే వైలెన్స్ లేకుండా మీ డిసగ్రీమెంట్ ఏదైతే ఉందో అది వైలెన్స్‌లోకి రాదు. అంటే ఇప్పుడు ఒక డిక్టేటర్‌షిప్ ఉంది. గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు. ఏదో మిలిటరీ రూల్ ఇలాంటివనుకోండి. ప్రజలు తిరగబడడానికి అంటే ఇప్పుడు మీరు పాకిస్తాన్‌లో గాని, మన పక్కనున్న బంగ్లాదేశ్‌లో గాని చూడండి. మిలిటరీ రూల్ ఎప్పుడైనా గవర్నమెంట్ వీక్ ఉండి మిలిటరీ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మనకి తిరుగుబాట్లు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే ఎక్కువ రివోల్ట్ అవుతుంటారన్నమాట. ఏదో ఒక రివోల్ట్ చూస్తుంటారు మీరు. డెమోక్రసీ లాంటి కంట్రీల్లో మనకి ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అన్నవి రాదు. బికాస్ గవర్నమెంట్ ఆల్రెడీ పీపుల్‌చే ఎన్నుకోబడింది. పీపుల్ కోసం వర్క్ చేస్తుంది. సో, వర్క్ చేస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అన్నవి మనం వైలెన్స్ లేకుండా రిజాల్వ్ చేసుకోవచ్చు. బికాస్ ఇట్స్ ఎ పీపుల్స్ గవర్నమెంట్. జనాలు ఎన్నుకున్న గవర్నమెంట్ జనాల కోసం వర్క్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్ అన్నది లిటిల్ బిట్ ఈజీ అవుతుంది. ఓకే. నౌ డెమోక్రసీ అంటే ఏంటో చూసాం. డెమోక్రసీ ఫ్యూచర్స్ చూసాం. అసలు ఎందుకు డెమోక్రసీ కావాలో కూడా చూసాం. రైట్? ఓకే. నౌ డెమోక్రసీలో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? డెమోక్రసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇవి చూద్దాం. లిమిటేషన్స్ ఇన్ డెమోక్రసీ. సో, ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే స్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. నేను మీకు ఇందాక ఒక లా ఎలా చేయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ లోక్‌సభ నుంచి రాజ్యసభ, రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇప్పుడు లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేసాం. ఎక్కువ మందిని కన్సల్ట్ చేయాలనుకుంటున్నాం. కలెక్టివ్ రిప్రజెంటేషన్ ఉండాలి అనుకుంటున్నాం కరెక్టే. మరి కలెక్టివ్ రిప్రజెంటేషన్ ఉండాలి అనుకున్నప్పుడు టైం గూడా ఎక్కువ పడుతుంది. ఇది ఒక లిమిటేషన్. అంటే ఇప్పుడు
మన క్లాస్‌లో ఉన్న 50 మంది దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవాలనుకోండి. అదొక టైం పడుతుంది. లేదంటే క్లాస్‌లో ఉన్న ఒక 5 ఇంపార్టెంట్ పర్సన్స్ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవాలంటే అది ఒకలా పడుతుంది. మనకి డెమోక్రసీలో ప్రాబ్లమ్ ఏంటంటే మనం వైడ్ రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్‌కెళ్తున్నాం. అంటే వీలైనంత ఎక్కువ మందిని కన్సల్ట్ చేయాలనుకుంటున్నాం. సో, అలాంటప్పుడు ప్రాసెస్ అన్నది లేట్ అవుతుంది. ఓకే. సెకండ్ కరప్షన్. ప్రాబ్లమ్ ఏంటంటే 5 ఇయర్స్ ఇప్పుడు మనం పవర్ ఇచ్చాం. పవర్ ఇచ్చి మనం క్లియర్‌గా చెప్తున్నాం. మీరు మాకు నచ్చిన డెసిషన్స్ అన్నీ తీసుకోకపోతే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీ టర్మ్ మార్చేస్తాం అని చెప్పి. ఓకే. సో, ఇప్పుడు గవర్నమెంట్‌లో ఎవరైతే పవర్‌లో ఉన్నారో వాళ్ళకి తెలుసు. మనకి పవర్ ఆహ్, 5 ఇయర్సే ఉంటుంది అని చెప్పి. సో, దే విల్ స్టార్ట్ డూయింగ్ కరప్షన్ బికాస్ దే నో ఆఫ్టర్ 5 ఇయర్స్ దే గోనా బి పుల్డ్ ఔట్ ఆఫ్ ద చైర్. ఆ చైర్ నుంచి వాళ్ళు తీసేస్తామని తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఉన్న 5 ఇయర్స్ నుండి కరప్షన్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో, డెమోక్రసీలో ఇది ఒక డౌన్ సైడ్ అన్నమాట. బికాస్ మనకి ఏమంటారు? మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో, ఆ పవర్‌ని వాళ్ళు మిస్‌యూజ్ చేయడానికి చాలా దారులున్నాయి. బికాస్ లిమిటెడ్ టర్మ్ అవ్వచ్చు. సారీ. యాహ్! సో, నెక్స్ట్ ఎలక్షన్‌లో మేబీ వాళ్ళు గెలవరేమో అని ఒక భయంతో అవ్వుండొచ్చు. కరప్షన్ జరుగుతది. నెక్స్ట్ ఇన్‌కాంపిటెంట్ లీడర్స్. అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్ళాలంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఉంటది. బీటెక్ చేసుండాలి, లేదంటే బీఏ చేసుండాలి, లేదా అండర్ గ్రాడ్యుయేషన్ చేసుండాలి అని చెప్పి. లేదంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో వర్క్ చేయాలనుకుంటే మీకు ట్రిపుల్ ఈ మీద ఒక బ్యాచిలర్స్ ఉండాలి అనేది ఎక్స్‌పెక్టేషన్స్. బట్ పాలిటిక్స్‌లో అలాంటి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. పర్టిక్యులర్‌గా డెమోక్రసీలో అలాంటి ఎక్స్‌పెక్టేషన్ అస్సలు ఉండకూడదు. బికాజ్ మీరిప్పుడు హిస్టరీ చదువుతున్నప్పుడు ఎంతమంది హిస్టోరియన్స్ అందరూ బాగా చదువుకున్నారు. ఇప్పుడు నెహ్రూ గారు, గాంధీ గారు ఇలాంటి వాళ్ళు కాకుండా ఆహ్ ఎంతమంది లీడర్స్ బాగా ఎడ్యుకేట్ అయ్యున్నారు? కాదు గదా! అందరు లీడర్స్ ఎడ్యుకేట్ అవుతారని గ్యారంటీ లేదు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, అందరు లీడర్స్ ఎడ్యుకేటెడ్ ఉండడానికి గ్యారంటీ లేదు. సో, పాలిటిక్స్ అందరికీ ఓపెన్‌గా ఉండాలి. సో, ఇప్పుడు అందరికీ ఓపెన్‌గా ఉండాలి అన్నప్పుడు అందులోకి ఎవరైనా రావచ్చు. క్రిమినల్స్ రావచ్చు, చదువుకున్నోళ్ళు రావచ్చు, ఏమీ తెలియని వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో, ఇన్‌కాంపిటెంట్ లీడర్స్ ఎప్పుడొస్తారంటే, ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారనుకోండి. డూ యూ థింక్ ఆయనకి ఏరోప్లేన్ ఇండస్ట్రీ గురించో, లేదంటే ఏవియేషన్ ఇండస్ట్రీ గురించో అంతా తెలుసని మీరు అనుకుంటున్నారా? లేదు. వి ఆర్ ముందు మనం ఎన్నుకుంటున్నాము. ఎన్నుకున్న వాళ్ళలో ఎవరో ఒకరు మినిస్టర్ అవుతున్నారు. సో, వాళ్ళకి రిలవెంట్ నాలెడ్జ్ ఉంటుందా? లేదా? ఇవన్నీ మనకు తెలీదు. డెమోక్రసీలో మ్యాటర్ ఏంటంటే ఎవరికైనా పొలిటికల్ ఫ్రీ విల్ ఉంది. అంటే ఎవరైనా పొలిటికల్‌గా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అదే కదా అప్ సైడ్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఇండిపెండెంట్ క్యాండిడేట్‌ల కింద ఎవరైనా ఎళ్లి కాంటెస్ట్ చేయొచ్చు. మీరైనా కాంటెస్ట్ చేయొచ్చు. నేనైనా కాంటెస్ట్ చేయొచ్చు. ఎవరైనా కాంటెస్ట్ చేయొచ్చన్నప్పుడు, ఆ సబ్జెక్ట్ మీద ఎక్స్‌పీరియన్స్ లేనాయన కాంటెస్ట్ చేయొచ్చు. క్రిమినల్ అయిన ఆయన కాంటెస్ట్ చేయొచ్చు. ఎవరైనా కాంటెస్ట్ చేయొచ్చు. సో, ఇట్స్ అగైన్ డౌన్ సైడ్. అండ్ నెక్స్ట్ పొలిటికల్ కాంపిటీషన్. అంటే పొలిటికల్ కాంపిటీషన్ ఎలా అయిపోయిందంటే, మీరిప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. మనకున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఫ్రీబీస్. అంటే ఎక్కువ డిస్కషన్ పాయింట్ ఏదైందంటే ఫ్రీబీస్. జనాలకి ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నారన్నది ఇప్పుడు ఉన్న ఒక మేజర్ డిస్కషన్ పాయింట్ అన్నమాట. సో, పొలిటికల్ కాంపిటీషన్ ఏంటంటే మీరు లాస్ట్ ఎలక్షన్ ఈ సైకిల్ ఆఫ్ ఎలక్షన్స్‌లో చూస్తే చాలా గవర్నమెంట్స్ మీద ఉన్న అక్విజిషన్స్ ఏంటంటే మీరు పథకాల పేరు చెప్పి గెలిచారు. మాకన్నా ఎక్కువ పథకాలు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల దగ్గర నుంచి ఓటు కోసం వీళ్ళు ఒకళ్ళకి మించి ఒకళ్ళు పవర్‌లోకి రావడానికి ఏదో కాంపిటీషన్ లాగా నువ్వు ఇంత ఇస్తావా? నేను ఇంత ఇస్తాను. మీరు ఇది చేస్తారా? నేను ఇది చేస్తాను అని చెప్పి పొలిటికల్ కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. సో, డెమోక్రసీలో ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ మంది కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు జనాల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు వేరే వేరే మీన్స్ అండ్ వేస్ ఎతుక్కుంటారు కదా! సో, ఇట్స్ ఎ డౌన్ సైడ్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే. సో, ఓవరాల్‌గా డెమోక్రసీ గురించి ఆబ్జెక్టివ్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే వాట్ ఈస్ డెమోక్రసీ అది అర్థం చేసుకోండి. కీ ఫ్యూచర్స్ ఆఫ్ డెమోక్రసీ దీంట్లో రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఇంపార్టెంట్. వై డెమోక్రసీ అసలు డెమోక్రసీ మనకెందుకు కావాలి? బెటర్ డెసిషన్ మేకింగ్, అకౌంటబిలిటీ, డెసిషన్ క్వాలిటీ, డిగ్నిటీ, హ్యాండిల్స్ కాన్ఫ్లిక్ట్స్. సో, ఓకే. మనం ఎందుకు మంచిదో చూసాము. ఎందుకు డెమోక్రసీనో చూసాము. అండ్ కొన్ని లిమిటేషన్స్ కూడా చూసాం. రైట్? సో, ఇది డెమోక్రసీ గురించి ఓవరాల్ ఓవర్‌వ్యూ. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్.
కాన్స్టిట్యూషన్. సో సింపుల్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అన్నది మనకి ఎందుకు కావాలి? వై డు వి నీడ్ ఎ కాన్స్టిట్యూషన్? వై డు వి నీడ్ వన్? అసలు కాన్స్టిట్యూషన్ అన్నది మనకి ఎందుకు కావాలి? సింపుల్గా ఏంటంటే, మీరు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీనో లేదంటే ఒక ఫిలిమో ఏదో స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సిన బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? ఈ కంపెనీని ఎవరు లీడ్ చేస్తారు? వాళ్ళ కింద ఎవరుంటారు? అసలు ఎవరిని మేనేజ్ చేస్తారు? ఈ కంపెనీలో బిల్డింగ్ ఎలా ఉంటుంది? ఓకే. బిల్డింగ్‌లోకి ఎంట్రీ ఎటువైపు? ఎగ్జిట్ ఎటువైపు? 2 వీళ్ళకి సాలరీలు ఎవరిస్తారు? సాలరీలు ఇస్తే ఎంత ఇస్తాము? బిల్డింగ్‌లో మెయింటెనెన్స్ స్టాఫ్ ఎవరు? ఓకే. ఇదంతా ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్‌కి ఎలా వెళ్తారు? అగ్రీమెంట్స్ చేస్తారు. అంటే మీకు మేనేజర్‌కి ఇప్పుడు కంపెనీ మీరు పెడుతున్నారు కాబట్టి మీకు సీఈఓకి మధ్య నీకు అగ్రీమెంట్ ఉంటది. ఎలా ఉంటది? సీఈఓ తీసుకునే డెసిషన్స్ అన్నీ నాకు చెప్పి తీసుకోవాలి. నా పర్మిషన్ తీసుకున్నాకే తీసుకోవాలి. ఈయనకి ఇంత సాలరీ ఇస్తున్నాను. ఈయనకి ఇన్ని వర్క్ డేస్, ఇన్ని లీవ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇంతవరకు డెసిషన్ తీసుకోవచ్చు ఈయన. అలా ప్రతి ఒక్కరికి మీరు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్‌లో ఏముంటాయి? రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్సే ఉంటాయి. ఎందుకు? మీరు వితిన్ ద ఆఫీస్‌లో ఏం చేయగలరు? ఏం చేయలేరు? ఎంతవరకు బిహేవ్ చేయవచ్చు? ఎంతవరకు బిహేవ్ చేయలేరు? మీరు ఏంటి? అసలు మీకు ప్యాకేజ్ ఎంత? ఎన్ని లీవ్స్? ఇవన్నీ కూడా మనం కాంట్రాక్ట్‌లో మెన్షన్ చేసాం. ఆన్ ఎ పేపర్. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఆ పేపర్ అన్నదే లేదనుకోండి. దేర్ ఈస్ నో సచ్ కాంట్రాక్ట్స్ ఎగ్జిస్టెడ్. సడెన్‌గా మీరు ఒకరోజు నాకు సాలరీ పడలేదు అంటే, అసలు మీకు సాలరీ ఇస్తున్నాం అని ఎవరన్నారు అన్నారనుకోండి. ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీస్‌లో వర్క్ చేయడానికి జస్ట్ ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత నేను అసలు కాంట్రాక్ట్ సైన్ చేయలే. సడెన్‌గా ఒకరోజు పిలిచి అసలు నీకు ఇంత సాలరీ ఇస్తామని ఎప్పుడు చెప్పాం. మేము చాలా తక్కువ పే చేస్తాం. 5,000 10,000 పే చేస్తున్నాం అన్నాననుకోండి. సో నేనేం చేయగలను? ఏం చేయలేను. బికాస్ దేర్ ఈస్ నో ఎవిడెన్స్. బట్ ఇన్ కేస్ నా దగ్గర ఒక అగ్రీమెంట్ ఉందనుకోండి. వాళ్ళు నాకు తక్కువ పే చేస్తానంటే మీరు నాకు అగ్రీమెంట్ రాసారు. ఇదిగో అగ్రీమెంట్. అగ్రీమెంట్‌లో నాకు 50,000 అని మెన్షన్ చేసుంది. సో వై నాట్ 50,000? మీరిప్పుడు అది రాకపోతే నేను కోర్ట్‌కెళ్తాను. బికాస్ దేర్ ఈస్ ఎ పేపర్. సో దేనికైనా కూడా ఒక సాలిడ్ పేపర్ అన్నది ఉండాలి. అంటే గాల్లో మాటలు దేనికి పనిచేయవు. ఒక పేపర్ ఉండాలి. దానికో అథెంటిసిటీ ఉండాలి. అంటే ఎవరు రాసారు? ఇప్పుడు మన ప్రతి నోట్ మీద చూస్తే మీ దగ్గర ఉన్న ప్రతి కరెన్సీ నోట్ మీద కూడా చూస్తే ఆర్‌బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉంటది. నోట్‌కి ఒక టెక్స్ట్ అండ్ ఆ టెక్స్ట్ ఎవరు రాసారు అన్న దాని మీద కూడా అథెంటిసిటీ డిపెండ్ అయి ఉంటది. సో వై డు వి నీడ్ వన్ అంటే సింపుల్. ఇప్పుడు మీరు కంపెనీలోకి వెళ్ళినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో ఒక కంట్రీ గవర్న్ చేయడానికి మీకు పవర్ ఎవరిస్తున్నారు? ఆ పవర్‌ని మీరు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు? మీరు ఏమేం పనులు చేయొచ్చు? ఏమేం పనులు చేయకూడదు? ఇది అంతా కూడా బోత్ ఫర్ గవర్నమెంట్ అండ్ పీపుల్. ఇప్పుడు గవర్నమెంట్‌కి కొన్ని పవర్స్ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పీపుల్‌కి కొన్ని పవర్స్ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ పవర్ ఎక్కడి నుంచి డ్రా చేస్తుంది? అంటే పీపుల్ నుంచి జనరల్‌గా. సో, ఎక్కడి నుంచి పవర్ డ్రా చేస్తుంది? ఎంతకాలం ఉండొచ్చు? ఇవన్నీ కూడా ఒక కంట్రీకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్, కండిషన్స్ అన్నీ కలిపి ఒక డాక్యుమెంట్‌లో రాసి, ఈ డాక్యుమెంట్ మళ్ళీ ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు డాక్యుమెంట్ రాస్తే ఎవరు పడితే ఆళ్ళు రాస్తే అది వాలిడ్ అవ్వదు కదా! ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని పెట్టి ఇండిపెండెన్స్ రాంగానే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక హార్డ్‌లీ 300 మెంబర్స్ కూర్చొని 2 ఇయర్స్, 11 మంత్స్ పాటు ఇప్పుడు మనకు చట్టాలు ఎలా అయితే చేస్తున్నారో అలానే ఒక కాన్స్టిట్యూషన్‌ని చేసి దాని మీద అందరూ సిగ్నేచర్స్ చేసి, ఇదిగో ఇండియా కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటుంది అని జెప్పారు. సో, కాన్స్టిట్యూషన్‌ని సింపుల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ డిఫైన్స్ రూల్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్, లిమిట్స్ గవర్నమెంట్ పవర్స్, అలానే ప్రొటెక్ట్స్ రైట్స్. సో, ఇవి నార్మల్‌గా ఈ 3 బుక్‌లో చెప్పిన డెఫినిషన్ అన్నమాట. డిఫైన్స్ రూల్స్ ఆఫ్ ఎ పొలిటికల్ సిస్టమ్, లిమిట్స్ గవర్నమెంట్ పవర్స్, ప్రొటెక్ట్స్ రైట్స్. బట్ మనం ఓవరాల్‌గా బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో అర్థం చేసుకుంటే డిఫైన్స్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? ఒక పొలిటికల్ సిస్టమ్ దగ్గర నుంచి గవర్నమెంట్‌కి ఉన్న పవర్స్ ఏంటి? జ్యుడిషియరీకి ఉన్న పవర్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్‌కి ఉన్న పవర్స్ ఏంటి? పీపుల్‌కి ఉన్న పవర్స్ ఏంటి? అలానే పీపుల్ ఏం చేయగలరు? ఏం చేయలేరు? సో, ఇప్పుడు అన్‌టచబిలిటీ ఉందనుకోండి. అన్‌టచబిలిటీ అన్నది
పీపుల్ పవర్‌ని కూడా అన్‌టచబిలిటీ అన్నది కొంతమందికి రైట్ చేస్తుంది. కొంతమందికి లిమిట్ చేస్తుంది. అంటే అది మీరు పెర్ఫార్మ్ చేయకుండా కొంతమంది పవర్స్‌ని లిమిట్ చేస్తుంది. కొంతమందికి ఎవరైతే అన్‌టచబిలిటీకి గురవుతున్నారో వాళ్ళు గురవ్వకుండా వాళ్ళకి కొన్ని రైట్స్ ఇస్తుంది. సో, ఇట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో, కాన్స్టిట్యూషన్ ఈస్ ఎ రూల్ బుక్ ఆఫ్ ఎ కంట్రీ. అది ఒక గవర్నమెంట్‌కనే కాదు జనాలకి కూడా. సో, కాన్స్టిట్యూషన్. సో, ఇప్పుడు బేసిక్‌గా బుక్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. ఎగ్జాంపుల్‌లో ఏం చెప్తారంటే ఒక సౌత్ ఆఫ్రికన్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటారు. సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరుగుతది సౌత్ ఆఫ్రికాలో. జరిగినప్పుడు ఒక పాలిసీ తీసుకొస్తారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. సో, ఆ పాలిసీ పేరు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఐ పార్టీహెడ్. సో, ఈ పాలిసీ తీసుకొస్తారు. ఈ పాలిసీ ఏంటంటే సింపుల్. ఈ పాలిసీలో సెగ్రిగేషన్ అన్నది జరుగుతది. సో బేస్డ్ ఆన్ కలర్. ఈ పాలిసీ ఏం చేస్తదంటే బోత్ వైట్స్‌ని బ్లాక్స్‌ని సెపరేట్ చేస్తదనమాట. ఈ సెపరేషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్స్‌కున్న భయం ఏంటంటే అప్రెషన్. అంటే వాళ్ళని చిన్నగా చూస్తారనో, వాళ్ళని అప్రెస్ చేస్తారేమో అనేది ఒక భయం. రెండో సైడ్ వైట్స్ భయం ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా ఈ రివెంజ్ ప్లాన్ చేస్తారేమో. అంటే బ్లాక్స్ అప్రెస్ అవుతున్నారు కదా! వీళ్ళు అప్రెస్ అవుతూ ఏ రోజుకైనా తిరుగుబాటు చేసి రివోల్ట్ అయ్యి వైట్స్ మీద రివెంజ్‌కొస్తారేమో అన్నది ఒక టెన్షన్. సో, బుక్‌లో ఈ ఎగ్జాంపుల్ ఎందుకిచ్చారంటే జస్ట్ బికాజ్ ఇమాజిన్ కాన్స్టిట్యూషన్ అన్నది లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అన్నదానికి అంత పవర్ లేదనుకోండి. ఎగ్జిస్టెన్స్‌లో లేదనుకోండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలిసీలు లాంటి పాలిసీలు తీసుకొచ్చామనుకోండి. ఇట్ ఎఫెక్ట్స్ చూడండి. ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ ఇద్దరు కూడా భయపడుతున్నారు. బ్లాక్స్ భయమేంటి అప్రెస్ అయిపోతామని. వైట్స్ భయమేంటి ఎప్పటికైనా అప్రెస్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్స్ రివోల్ట్ అవుతారన్నది భయం. సో, ఒక కాన్స్టిట్యూషన్ ఒక రూల్ పెట్టి గవర్నమెంట్ పవర్స్‌ని లిమిట్ చేసి ప్రజల యొక్క గనక రైట్స్ ఇవ్వలేదనుకోండి. ఆ రైట్స్ ఇవ్వకపోతే ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, గవర్నమెంట్ సింపుల్‌గా ఏంటి ఒక పాలిసీని తీసుకొచ్చి చేంజ్ చేసేస్తది. అంటే హౌ కెన్ గవర్నమెంట్ అఫోర్డ్ టు డూ థట్? బోత్ సైడ్స్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే మేము ఇప్పుడు వైట్స్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి వీళ్ళు అప్రెస్ చేస్తున్నారు. బ్లాక్స్‌ని బానే ఉంది. కానీ వీళ్ళు సఫర్ అవుతున్నారు. అల్టిమేట్‌లీ వీళ్ళు సఫర్ అవుతున్నారు. సో, పవర్ టు ద గవర్నమెంట్ అన్నది వెరీ లిమిటెడ్‌గా ఉంది. ఇలాంటి పాలిసీస్ మన ఇండియాలో పాసిబుల్ కాదే. ఎందుకంటే అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ సుపీరియర్. ఏ గవర్నమెంట్ కూడా దాన్ని అంత ఈజీగా చేంజ్ చేయలేరన్నమాట. ఇట్స్ ఎ పవర్ టు ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు ఇవన్నీ చూసి బ్రిటిష్ అప్రెషన్‌ని ఫేస్ చేసి దాన్ని మైండ్‌లో పెట్టుకొని రాసిన కాన్స్టిట్యూషన్ కాబట్టి మనం ఇంత స్ట్రిక్ట్‌గా, రిజిడ్‌గా రాసాం. ఓకే. సో, నౌ ఇప్పుడు ఇలాంటివి జరగకుండా అంటే గవర్నమెంట్‌కి లిమిటేషన్స్ లేకుండా ఇలాంటివి జరగకుండా సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డిజైన్ ఎలా ఉండాలంటే కాన్స్టిట్యూషనల్ డిజైన్ అన్నది ఎలా ఉండాలంటే ఫస్ట్ ఖచ్చితంగా అది ఈక్వాలిటీని గ్యారంటీ చేయాలి. అంటే ఎవరైతే ఆ కాన్స్టిట్యూషన్ అండర్‌లో ఉంటున్నారో ఆ జనాలందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా ఈక్వల్ అవ్వాలి. సో, దట్స్ ద ఫస్ట్ కీ పాయింట్. అలానే సెకండ్ పాయింట్ మైనారిటీ ప్రొటెక్షన్. మైనారిటీ ప్రొటెక్షన్ అంటే ఒక కంట్రీలో కొన్ని కంట్రీస్‌లో కొన్ని మెజారిటీ గ్రూప్స్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే ఇండియాలో హిందువులు మెజారిటీ. మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, రిలిజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మైనారిటీ. అలానే మీరు ఇటు సైడ్ పాకిస్తాన్ గాని, లేదంటే బంగ్లాదేశ్ గాని వెళ్తే మీకు అక్కడ మెజారిటీ అన్నది ముస్లిమ్స్ ఉంటారు. మైనారిటీస్ అన్నవాళ్ళు హిందూస్ ఉంటారు. నార్మల్‌గా కాన్స్టిట్యూషన్‌కి అసలు దీనికి సంబంధం ఏంటంటే నార్మల్ హ్యూమన్ టెండెన్సీతో ఆలోచిస్తే ఒక గ్రూప్ పెద్దగా ఉండి, ఇంకొక గ్రూప్ చిన్నగా ఉంటే, ఈ పెద్దగా ఉన్న గ్రూప్ ఖచ్చితంగా ఆ చిన్నగా ఉన్న గ్రూప్‌ని కలిపేసుకోవడానికే చూస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు క్లాస్‌లో 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. 45 మెంబర్స్ ఒక గేమ్ ఆడదాం అని డిసైడ్ అయ్యారనుకోండి. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ ఇంకొక గేమ్ ఇది బి. ఇంకొక గేమ్ ఆడదాం అని డిసైడ్ అయ్యారనుకోండి.
స్లోగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పుల్ దెమ్ వేరే వేరే గేమ్ ఏంటి, అదేంటి, ఇదేంటి, జస్ట్ అందరం కలిసి ఉందాము, అందరం కలిసి ఆడుకుందాము. సో నేను ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక క్లాస్ రూమ్‌లో ఒక గేమ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ జస్ట్ ఇమాజిన్ నేను కల్చరల్ ఐడెంటిటీ గాని, అంటే కస్టమ్స్ గాని, ట్రెడిషన్స్ గాని, మనకున్న రిలీజియన్ గాని, ఇలాంటి విషయాల్లో ఒక గ్రూప్‌కి ఇంకో గ్రూప్‌కి పడదు. సో మెజారిటీ గ్రూప్ అంటే ఇప్పుడు లెట్స్ సపోజ్ హిందూస్ ఉన్నారనుకోండి. హిందూస్ మిగతా రిలీజియన్స్ అందరిని వాళ్ళలో కలిపేసుకున్నారనుకోండి. అంటే కాన్స్టిట్యూషన్ కనీసం మైనారిటీస్‌కి ఆ ప్రొటెక్షన్ ఇవ్వలేదనుకోండి. ఎండ్‌లో అదే జరుగుతదనమాట. ఏదైతే మేజర్ గ్రూప్ ఉందో అది స్లోగా మైనర్ గ్రూప్స్ అన్నిటిని చెరిపేస్తది. అంటే ట్రైబల్స్ ఉన్నారనుకోండి. వాళ్ళని అడవిలో నుంచి పంపించేసేయడానికి అవకాశం ఉంటది. బికాజ్ దే ఆర్ మైనారిటీ గ్రూప్. వాళ్ళెక్కడికి ఎళ్ళలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. సో చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా ఏం చేస్తారు? ఆ అడవిని ఆక్రమించుకొని ఆళ్ళు పంపించేసేయడానికి కూడా అవకాశం ఉంటది. సో కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేయాలంటే ఈ మైనారిటీస్‌ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో మైనారిటీస్‌కి కూడా కొన్ని పవర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనతో హిందూస్‌తో పాటు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిజం, జైన్స్, సిఖ్స్ అందరూ కూడా కో ఎగ్జిస్టెన్స్ అయ్యేలాగా మైనారిటీ అన్నది మైనారిటీస్‌కి అన్నది పవర్ అండ్ ఆ ప్రొటెక్షన్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో ఇది సొల్యూషన్. కాన్స్టిట్యూషనల్ డిజైన్ ఎలా ఉండాలన్నది మాట్లాడుతున్నాం. ఫస్ట్‌ది ఈక్వాలిటీ. రెండోది మైనారిటీస్‌ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ థర్డ్‌ది లిమిట్ ద గవర్నమెంట్స్ పవర్. అంటే గవర్నమెంట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని లిమిట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ పవర్‌లోకి రాంగానే మొత్తం లాస్ చేంజ్ చేసేస్తే దాంట్లో యూజ్ లేదు కదా! సో గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ కాన్స్టిట్యూషన్ అండర్‌లోనే వర్క్ చేయాలి. సో బేసిక్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఈస్ టెంపరరీ. కాన్స్టిట్యూషన్ ఈస్ పర్మనెంట్. కాన్స్టిట్యూషన్ ఈస్ పర్మనెంట్. ఓకే. నౌ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో బేసిక్‌గా చూసాము. కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఉండాలో కూడా చూసాం. అంటే ఈక్వాలిటీ ఉండాలి. కాన్స్టిట్యూషనల్ డిజైన్ అనేది ఈక్వాలిటీ ఉండాలి. మైనారిటీ ప్రొటెక్షన్, గవర్నమెంట్ లిమిటేషన్స్ ఇవన్నీ చూసాం. సో ఇదే రకంగా చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో కొన్ని కీ వాల్యూస్ ఉన్నాయి. కీ వాల్యూస్. ఈ కీ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఈ వర్డ్స్ అన్నవి ఇంపార్టెంట్. మీరు ఈ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రియంబుల్ అనేది మనం ఎప్పుడైతే స్టాండర్డ్ లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తామో, అంటే స్టాండర్డ్ బుక్స్ ఎప్పుడైతే డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తామో, విల్ స్టార్ట్ విత్ ప్రియంబుల్. ఈ ఈ అన్ని వర్డ్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రతి వర్డ్ కూడా ప్రియంబుల్‌లో ఉంటది. సో ప్రియంబుల్ అంటే ఏంటి? అందులో ఎందుకు ఈ వర్డ్స్ ఉన్నాయి? దట్స్ ఆల్ సెకండరీ. మనం ఆ క్లాస్‌కెళ్ళినప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని కీ వాల్యూస్ ఏంటంటే ఫస్ట్‌ది సావరిన్. సావరిన్ అంటే ఏంటంటే సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నో ఎక్స్‌టర్నల్ కంట్రోల్. అంటే మనం ఏ దేశం కంట్రోల్‌లోని లేము. ఇప్పుడు మనకి ఒకరితో ఫ్రెండ్‌షిప్ చేయాలనిపిస్తే మనం చేస్తాం. అంటే ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనాలనిపించింది కొంటాం. లేదు శ్రీలంకకు డబ్బులు ఇవ్వాలనిపించింది ఎకనామిక్ క్రైసిస్‌లో మనం డబ్బులు ఇస్తాం. లేదంటే ఎవరికో కోవిడ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలనిపించింది మనం ఇస్తాం. మనం వేరే వాళ్ళ అంటే ఇప్పుడు అమెరికా చెప్పింది కదా అని మనం చెయ్యం. లేదంటే ఇది భయపడకూడడం గురించో, లేదంటే ధైర్యవంతం గురించో అలా నేను దాని గురించి మాట్లాడట్లేదు. మనం ఆలోచించాల్సిన యాస్పెక్ట్ ఏంటంటే, మనం ఎవరి కంట్రోల్‌లో అయినా ఉన్నామా? ఇప్పుడు అమెరికా ఒక ఆర్డర్ పాస్ చేసిందనుకోండి. ఇండియా, రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అని. మనం ఆ ఆర్డర్‌ని ఫాలో అవుతామా? ఫాలో అవ్వం కదా! బికాజ్ మేమెందుకు ఫాలో అవ్వాలి? మేము ఇండిపెండెంట్ గవర్నమెంట్. సో, సావరీన్ ఏంటంటే నో ఎక్స్‌టర్నల్ కంట్రోల్. మనల్ని ఎవ్వరు కంట్రోల్ చేయట్లేదు. మన డిఫెన్స్‌కి సంబంధించిన డెసిషన్స్ మనం తీసుకుంటున్నాం. మన ఫారెన్ పాలిసీకి సంబంధించిన డెసిషన్స్ మనం తీసుకుంటున్నాం. అంటే మనం ఎవరైతే పీపుల్ పవర్ ఇచ్చారో గవర్నమెంట్ తీసుకుంటుంది. బట్ వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లు గాని, వేరే వాళ్ళ కంట్రోల్ గాని మన మీద లేదు. సో, వి ఆర్ ఇండిపెండెంట్. రైట్. సో, వి ఆర్ సావరీన్. అండ్ సెకండ్ వర్డ్ వచ్చేసి సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే సి సింపుల్‌గా ఏంటంటే కంపెనీలో ఒక ఓనర్ ఉన్నాడనుకోండి. ఆ కంపెనీలో ఓనర్ వాడి లాభం కోసమే పని చేస్తున్నాడు. అంటే వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ప్రాపర్‌గా జీతాలు ఇస్తున్నామా లేదా? వాళ్ళకి కండిషన్స్ బాగున్నాయా? అని లేకుండా ఓన్లీ వాడి స్వార్థం కోసం వాడు పని చేస్తే వాడిని క్యాపిటలిస్ట్ అంటాం. ఇప్పుడు సోషలిస్ట్ ఏంటంటే
ఏదైతే కంపెనీలో వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బాగా చూసుకొని వీరికొచ్చిన ప్రాఫిట్స్‌లో వాళ్ళకి కూడా సమానమైన న్యాయబద్ధమైన రెమ్యూనరేషన్ వాళ్ళకి కూడా ఇచ్చి, సో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడన్నమాట. అంటే క్యాపిటలిస్ట్ అనేవాడు ఎలా ఉంటాడు? వాడి లాభం కోసం వాడు పని చేస్తాడు. సొసైటీతో వాడికి సంబంధం లే. కానీ సోషలిస్ట్ అన్నవాడు ఏం చేస్తాడు? వాడి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ, వాడి దగ్గర ఉన్న సొసైటీ అందరూ ఈక్వల్‌గా ఉండాలి. అందరి బెనిఫిట్ కోసం వర్క్ చేస్తాడు. సో, మనం అందుకే సోషల్ వర్కర్ అంటుంటాం. సోషల్ వర్కర్ అంటే ఎవరు? సొసైటీ కోసం కష్టపడేవాడు. దాన్ని సోషల్ వర్కర్ అంటాం. సో, సోషలిస్ట్ కూడా సేమ్ అన్నమాట. సో, ఎకనామిక్ జస్టిస్‌ని మనం ఒక ఎకనామిక్ ఎకనామిక్ జస్టిస్ ఏంటంటే అందరికి ఈక్వల్ రిసోర్సెస్ షేర్ అవ్వాలి. అందరి దగ్గర ఈక్వల్ వెల్త్ ఉండాలి రిలేటివ్‌గా. సో, క్యాపిటలిస్ట్‌కి క్వైట్ అపోజిట్ సోషలిస్ట్ అన్నమాట. క్యాపిటలిస్ట్ అంటే వాడి జోబుల కోసం వాడు ఆలోచించుకుంటాడు. వాడి లైఫ్ కోసం వాడు ఆలోచించుకుంటాడు. వాడు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసాడు? వాడికి ఎంత లాభం వస్తుంది? ఇదే కాలిక్యులేషన్ వాళ్ళకి. సోషలిస్ట్ క్వైట్ అపోజిట్ అన్నమాట. తన స్వలాభం కోసమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా న్యాయం జరుగుతుందా లేదా? వాళ్ళకి కూడా రిసోర్సెస్ ఉన్నాయా లేదా? వాళ్ళకి కూడా యాక్సెస్ ఉందా లేదా? అంటే మన కడుపు నిండితే సరిపోదు. చుట్టుపక్కల సొసైటీ కూడా ఈక్వల్‌గా ఉండాలి అనుకోవడం సోషలిస్ట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ సెక్యులర్. సో, సెక్యులర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. నో స్టేట్ రిలీజియన్. ఒక స్టేట్‌కి రిలీజియన్ అంటూ ఏముండదు. ఇండియాలో ఏంటంటే మనం నో స్టేట్ రిలీజియన్. ఇండియా గవర్నమెంట్ కూడా స్టేట్ రిలీజియన్ లేదు. అంటే పాకిస్తాన్‌కి ఇస్లాం ఉంది. అలానే బంగ్లాదేశ్ కూడా ఇస్లాం ఉంది. మీరు యూకే తీసుకుంటే క్రిస్టియానిటీ. చాలా కంట్రీస్‌కి స్టేట్ రిలీజియన్ ఉంటుంది. బట్ ఇండియాకి అది లేదు. సో, ఇండియా ఈస్ ఏ సెక్యులర్ కంట్రీ. నెక్స్ట్ ఫోర్త్ డెమోక్రటిక్. నెక్స్ట్ ఫిఫ్త్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పీఎం ఉన్నారనుకోండి. ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ ఉన్నారనుకోండి. ఇప్పుడు తర్వాత పీఎం నరేంద్ర మోడీ వాళ్ళ కొడుకో, కూతురో అయ్యారనుకోండి. లేదంటే ప్రెసిడెంట్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ తర్వాత వాళ్ళ కొడుకో, వాళ్ళ కూతురో ప్రెసిడెంట్ అయ్యారనుకోండి. ఇది రిపబ్లిక్ అవ్వదన్నమాట. సో, రిపబ్లిక్ ఏంటంటే నో హెరిడిటరీ. నో హెరిడిటరీ. అంటే ఇప్పుడు యూకేలో క్రౌన్ ఉంది. ఆ ఫ్యామిలీ మాత్రమే ఆ పర్టిక్యులర్ చైర్‌లో కూర్చుంటారు. ఫ్యామిలీ మాత్రమే ఆ పర్టిక్యులర్ పవర్‌ని ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఎన్ హెరిడిటరీ. అందుకే మనం దాన్ని రిపబ్లిక్ అనం. కానీ ఇండియా ఈస్ ఎ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే మన ఫ్యామిలీనో లేదంటే మన హెరిడిటరీతో సంబంధంగా ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడం గాని, అలాంటివి ఇండియాలో పాసిబుల్ కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఎలక్టెడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ దే ఆర్ గివెన్ పవర్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆఫ్టర్ దట్ కొత్త వాళ్ళొస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఐఏఎస్‌ని తీసుకోండి. మన రిటైర్మెంట్ అయిపోయి కొత్త వాళ్ళొస్తారు. అంతేగాని నేను రిటైర్ అయిపోతున్నా కదా! నా కొడుకునో, కూతురునో తీసుకొచ్చి ఆ చైర్‌లో కూర్చోబెడతాను అనేదానికి లేదు. బికాజ్ వి ఆర్ రిపబ్లిక్. ఓకే. సో, ఇవి కీ వాల్యూస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. నౌ సీ మీరు ఈ ఓవరాల్ కాన్సెప్ట్‌లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే కాన్స్టిట్యూషన్ ఈస్ ఆల్‌వేస్ హయ్యర్ థాన్ గవర్నమెంట్. ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్‌కి పవర్ ఇస్తది. ఎంత పవర్ ఇస్తదంటే సర్టెన్ ఎక్స్‌టెంట్. కానీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఈ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి పవర్ డ్రా చేస్తుంది. కానీ మరి అదే కాన్స్టిట్యూషన్‌ని చేంజ్ చేసేంత పవర్ డ్రా చేయదు. సో, అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నాకు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇప్పుడు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని గవర్నమెంట్ క్రబ్ చేసేయాలనుకుంటుంది. అంటే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ పాలిసీ తీసుకొచ్చింది. పాలిసీ తీసుకొచ్చినప్పుడు మీకిది క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫార్మర్స్ బిల్‌తో జరిగింది. ఇండియాలో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒక ఫార్మర్స్ బిల్స్ అన్నవి తీసుకొచ్చారు. పంజాబ్, హర్యానాలో ఉన్న ఫార్మర్స్‌కి బిల్స్ నచ్చలేదు. ఈ బిల్ హార్డ్‌లీ 5-10 మినిట్స్ డిస్కస్ చేశారు పార్లమెంట్‌లో. అసలు పెద్దగా డిస్కషన్ జరగలే. లోక్‌సభలో పెట్టారు, పాస్ అయిపోయింది. రాజ్యసభలో పెట్టారు, పాస్ అయిపోయింది. ఆ ప్రెసిడెంట్ కూడా సిగ్నేచర్ చేసేసారు. హ్యూజ్ బ్యాక్‌లాష్ అన్నమాట. రైల్వేస్‌ని ఆపేశారు, హైవేస్‌ని ఆపేశారు. ఆహ్, చాలా గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆ బిల్‌ని బ్యాక్‌కి తీసుకుంది. అంటే
బిల్లుతో ప్రొసీడ్ అవ్వలేదు, ఆ బిల్లు బ్యాక్ తీసేసుకుంది, ఆ యాక్ట్ని బ్యాక్ తీసేసుకుంది అనమాట. సో ఇన్ కేస్ కాన్స్టిట్యూషన్ కనుక గవర్నమెంట్ కనుక కాన్స్టిట్యూషన్ కన్నా పెద్దదనుకోండి, ఆ రోజు ఏం జరిగి ఉండేది, అక్కడ ఎవరైతే ఫార్మర్స్ గొడవ చేస్తున్నారో ఆ ఫార్మర్స్ అందరినీ, ఆ ఫార్మర్స్కి కొన్ని రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్, రైట్ టు ప్రొటెస్ట్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ గనక కాన్స్టిట్యూషన్ కన్నా ఎక్కువ పవర్ ఉండుంటే, ఆ రోజు అక్కడ మొత్తం నెట్వర్క్ సిగ్నల్స్ అన్నిటిని ఆపేసి, మొత్తం వాళ్ళ బౌండరీస్‌ని క్లోజ్ చేసేసి, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ కన్నా పవర్‌ఫుల్ కాదు. ఆ కాన్స్టిట్యూషన్ యాస్ ఎ ఫార్మర్‌గా వాళ్ళకి కొన్ని రైట్స్ ఇచ్చింది. సో గవర్నమెంట్ తగ్గి, వాళ్ళే ప్రవేశపెట్టిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెనక్కి తీసుకునేలా చేసింది. సో ఇక్కడ ఎవరు పవర్‌ఫుల్ అంటే కాన్స్టిట్యూషన్ పవర్‌ఫుల్. అదే ఏదైతే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్‌కి పవర్ ఇచ్చిందో, అదే కాన్స్టిట్యూషన్ ప్రజలుగా మనకు కూడా కొన్ని పవర్స్ ఇచ్చింది. ఐదర్ గవర్నమెంట్ నార్ ద పబ్లిక్. ఎవరు కూడా కాన్స్టిట్యూషన్ కన్నా ఎక్కువ కాదు. ఇద్దరు కాన్స్టిట్యూషన్ అండర్‌లోనే వర్క్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అండర్‌లో గవర్నమెంట్‌కున్న పవర్ ఏంటి? బిల్ పాస్ చేయగలదు, చేసింది. ప్రజలకున్న పవర్ ఏంటి? ప్రొటెస్ట్ చేయగలరు, చేశారు. సో ఈ జరిగినప్పుడు కాన్స్టిట్యూషన్ అండర్‌లో జరుగుతుంది. గవర్నమెంట్‌కి పవర్ కాన్స్టిట్యూషనే ఇచ్చింది. ప్రజలకి పవర్ కాన్స్టిట్యూషనే వచ్చింది. సో గవర్నమెంట్ సమ్‌వేర్ తగ్గి, బికాజ్ ఇట్ కాంట్ గో అబోవ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్ కాంట్ గో అగైన్స్ట్ ద పీపుల్. కాబట్టి వాళ్ళు తగ్గి ఆ బిల్‌ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో ఎవరైనా కూడా కాన్స్టిట్యూషన్ ఈస్ సుపీరియర్. అంటే రూల్ ఆఫ్ లా అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ఒక చాప్టర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్, ఎలక్టోరల్ పాలిటిక్స్. సో ఎలక్షన్స్ ఆర్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు యూపీఎస్సీలో ట్రై టు అండర్స్టాండ్ దిస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బికాజ్ మనతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏంటో నాకు తెలుసు, ఎలక్షన్ ప్రొసీజర్ అంటే ఏంటో నాకు తెలుసు. సో సబ్కాన్షియస్‌గా నా బ్రెయిన్ ఎప్పుడు ఏం చెప్తదంటే, ఆ పర్టిక్యులర్ టాపిక్ నాకు పేపర్ మీద కనిపించినా, లేదంటే బుక్‌లో కనిపించినా కూడా ఇది నాకు తెలుసు అన్న ఫీలింగ్ ఇస్తది. నాకు ఆల్రెడీ తెలుసు కదా ఇది అన్న ఫీలింగ్‌లో మనం అంత ఎక్కువ కాన్సంట్రేట్ చేయం. అసలే మనకు తెలియదనుకోండి, కొత్తగా ఉందనుకోండి, ఫోకస్ చేస్తాం. బట్ ఈ ఎలక్షన్స్ కానీ, ఎలక్టోరల్స్ కానీ ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు ఏంటంటే, వి టెండ్ టు లూజ్ అవర్ ఫోకస్. కానీ మ్యాటర్ ఏంటంటే యూపీఎస్సీ ఇలాంటి వాటిలోనే ట్రిప్ చేస్తది. అంటే ఆహ్, సింపుల్‌గా అందరికి ఎలక్షన్ గాని, లేదంటే ప్రెసిడెంట్ గురించి గాని, లేదంటే కోర్ట్స్ గురించి గాని అందరికీ తెలుసు. ఇలాంటి దాంట్లోనే డామ్ బేసిక్ క్వెషన్ అడుగుతారనమాట. సో అలాంటి క్వెషన్సే మనం ఎక్కువ దొరికిపోతుంటాం. సో నేననేదేంటంటే, ఎప్పుడైనా మీకు టాపిక్ తెలుసు అని అనిపించినా కూడా మీరు దాన్ని మళ్ళీ చదవాల్సిందే. బికాజ్ మీకు తెలిసింది వేరే అయ్యుండొచ్చు. యూపీఎస్సీ మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న నాలెడ్జ్ వేరే అయ్యుండొచ్చు. సో 2 ఒక లైన్‌లో ఉండాలంటే మీకు తెలిసినా కూడా జస్ట్ ఫోకస్. సో నౌ లెట్స్ స్టార్ట్. వై ఎలక్షన్స్ ఈస్ నీడెడ్? సో బేసిక్‌గా ఎలక్షన్స్ ఎందుకుండాలి అంటే, సింపుల్. డెమోక్రసీ‌లో ఇట్ ఎన్‌ష్యూర్స్ చాయిస్. అంటే నాకు నచ్చిన వాడిని చూజ్ చేసుకునే చాయిస్ నాకిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఎవ్రీ 5 ఇయర్స్‌కి జరుగుతున్నాయి. సో ఈ ఇయర్ బాగా పని చేయకపోతే నెక్స్ట్ టర్మ్‌లో మనల్ని దించేస్తారని తెలుసు. సో ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ అకౌంటబిలిటీ. థర్డ్ ఆహ్, లెజిటిమసీ అంటే ఒక ప్రాపర్ ఎలక్షన్స్ అంటే, ఒక ఎలక్షన్ కండక్ట్ చేస్తే దాంట్లో ఓట్లు తీసుకొని, ఇంతమంది జనాలు ఓట్లు తీసుకొని వాళ్ళు పవర్‌లోకొచ్చారు. లెజిటిమేట్ ప్రాసెస్. ఎలక్షన్ ఈస్ ఎ లెజిటిమేట్ ప్రాసెస్. జనాల యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో, అంటే ఇటు సైడ్ పీపుల్ ఉన్నారు, ఇటు సైడ్ గవర్నమెంట్ ఉంది. సో పీపుల్ గవర్నమెంట్‌కి పవర్ ఇస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. సో ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ అంటే పీపుల్ యొక్క పవర్‌ని గవర్నమెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉండే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెసే ఎలక్షన్. సో ఇట్స్ ఎన్ష్యూరింగ్ చాయిస్. పీపుల్ యొక్క చాయిస్‌ని ఎన్ష్యూర్ చేస్తుంది. రెండోది అకౌంటబిలిటీ. బికాజ్ ప్రజలు ఓటేసారు. క్వెషన్ చేస్తారు ఒకటి. రెండోది నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ దించేస్తారు. లెజిటిమసీ. ఎలక్షన్ అన్నది ఒక లెజిటిమసీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇగో ఇంతమంది ఓటేసారు, ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి ఓటేసారు. సో అందుకని ఈయన్ని ఎమ్మెల్యే చేసాము. ఇట్స్ గివింగ్ యూ లెజిటిమసీ. ఓకే. నౌ ఎలక్షన్‌కి, డెమోక్రసీకి ఆహ్, లింక్ చూద్దాం. అంటే వాట్ మేక్స్ ఎన్ ఎలక్షన్ డెమోక్రటిక్ ఎలక్షన్? వాట్ మేక్స్ ఎలక్షన్ క్రటిక్. ఒక ఎలక్షన్ డెమోక్రటిక్ అవ్వాలంటే ఏముండాలి?
సింపుల్. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏంటో మనకు తెలుసు. ఇట్స్ ఎ ప్రొసీజర్. డెమోక్రసీ అంటే ఏంటి? గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ద పీపుల్. అంటే పీపుల్స్ ఒపీనియన్‌తో ఫార్మ్ అయిన గవర్నమెంట్ మనం డెమోక్రసీ అంటాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాయిస్ ఉండాలి పీపుల్‌కి. అంటే మోర్ థాన్ వన్ పార్టీ, మోర్ థాన్ వన్ క్యాండిడేట్, ఎక్కువ మంది. సో, అప్పుడే కదా నాకు చాయిస్ ఉంటది. ఇప్పుడు ఒకటే పార్టీ ఉండి అది డెమోక్రసీ అంటే అది ఏం ఉపయోగం? అంటే ఇప్పుడు ఇండియాలో ఒకే ఒక పార్టీ ఉందండి. ఆ ఒక్క పార్టీకే మీరు ఓటేయాలి. మీకు చాయిస్ ఏముంది? అందులో డెమోక్రసీ ఏముంది? మీకు డెమోక్రసీ అంటే ఏంటి? నాకు నచ్చిన వాళ్ళకి నేను పవర్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, లేదంటే నాకు ఇంక్లైన్డ్‌గా ఎవరు వర్క్ చేస్తారని నాకనిపిస్తదో నేను వాళ్ళకే పవర్ ఇస్తాను. నాకు చాయిస్ ఉండాలి. ఒకటే పార్టీ ఉన్నది, మీరు దానికే ఓటేయాలి అంటే ఇంక అందులో డెమోక్రసీ అని ఏముంది? డిక్టేటర్‌షిప్ అవుతది ఆబ్వియస్‌లీ. లేదా మొనార్కీ అవుతది. అంతేగాని డెమోక్రసీ ఎందుకవుతది? డెమోక్రసీలో ఫస్ట్ థింగ్ మనకి చాయిస్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఫ్రీగా కంటెస్ట్ చేయగలగాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. అంటే ఇప్పుడు నేను ఒక సామాన్యుడిగా, ఒక కామన్ మ్యాన్‌గా నేను ఎలక్షన్‌లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. సో, నాకు పోటీ చేయగలిగే అంటే హెఫ్టీ ఫీజెస్ గాని, లేదంటే ఆహ్, పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గాని అడగట్లేదు. అండ్ సేమ్ థింగ్ నన్నెవరు థ్రెటన్ చేయకూడదు. నన్నెవరు బ్రైబ్ చేయకోకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఆహ్, ఎవరికైనా ఫ్రీగా ఎళ్లి ఎలక్షన్స్‌లో ఫెయిర్‌గా పార్టిసిపేట్ చేయగలిగే కెపాసిటీ ఉండగలగాలి. సో, డెమోక్రసీ అంటే ఇట్స్ ఎ పీపుల్స్ గవర్నమెంట్. సో, ఎవరైనా కూడా ఎళ్లి పోటీ చేసి లేదంటే ఇప్పుడు వాళ్ళని బెదిరిస్తారు. ఒకటే పార్టీ ఉందనుకోండి. ఇంకో పార్టీ వస్తే మేము బెదిరిస్తాము. మేము ఒక్కళ్ళమే పవర్‌లో ఉంటాము అంటే ఇట్స్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? ఎలక్షన్‌లో డెమోక్రటిక్ ఎలక్షన్ జరగడం అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం. అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళకి పోటీ చేసే సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేయడమే డెమోక్రటిక్ ఎలక్షన్ అంటే. సో, అంటే ఎవరు థ్రెట్ చేయకూడదు. అలానే ఎలక్షన్ కమిషన్‌కి ఎవరు బ్రైబ్స్ అంటే ఎలక్షన్ కమిషన్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కరప్టెడ్‌గా ఉండకూడదు. బికాజ్ ఇప్పుడు నేనెవరో సామాన్యుడిని నామినేషన్ ఎయడానికి వెళ్ళాను. ఇన్ కేస్ ఎవరో ఆహ్, ఎక్స్ రూలింగ్ పార్టీ ఆయన ఆ ఆఫీసర్‌ని కొనేసి వాళ్ళ నామినేషన్ యాక్సెప్ట్ చేయకు అన్నారనుకోండి, ఏం చేయలేము. డెమోక్రసీలో యూ షుడ్ హావ్ దట్ ఈక్వాలిటీ కదా! అందరికి పొలిటికల్ ఈక్వాలిటీ ఉంది. డెమోక్రసీ అంటేనే పొలిటికల్ ఈక్వాలిటీ. సో, ప్రతి ఒక్కరికి ఆ పొలిటికల్ యాక్సెస్ అన్నది ఉంది. సో, నేను కూడా ఎళ్లి నామినేషన్ ఎయగలగాలి, కాంటెస్ట్ చేయగలగాలి. సో, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్షన్. అలానే థర్డ్ ఆహ్, రెగ్యులర్‌గా జరగాలి. అంటే ఎవ్రీ 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఏదైనా గానివ్వండి. సో, ఇవన్నీ రెగ్యులర్‌గా జరిగితేనే ఒక అకౌంటబిలిటీ ఉంటుందనమాట. అంటే ఖచ్చితంగా మనకి ఇన్నాళ్లే పవరుంది. ఇది దాటితే పవర్ పోతాది అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే ప్రతి పాలిసీ, తెచ్చే ప్రతి లా ఇవన్నీ కూడా ప్రజల వైపు నుంచి ఆలోచించి తీసుకొస్తారు గాబట్టి ద ఎలక్షన్ ఈస్ ఎ డెమోక్రటిక్ ఎలక్షన్ అవుతది. సో, నౌ ఇండియాలో సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ చూద్దాం. సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ ఇండియా. సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ ఇండియా. సో, ఇండియాలో ఎలక్షన్ ఎలా జరుగుతది ఏంటి అన్నదానికి వీళ్ళకి 2, 3 పాయింట్స్ ఇచ్చారు. వెరీ బేసిక్ పాయింట్స్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సింపుల్ థింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో 18 సంవత్సరాలు దాటి ఉన్న పీపుల్ అంతా సింపుల్‌గా చెప్పాలంటే ఓటర్స్. సో, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే 18 సంవత్సరాలు పైబడిన ఉన్న ఎవ్వరైనా కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్‌లోకొస్తారు. ఓకే. సో, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంతా మన ఓటర్స్ ఫస్ట్‌ది. సెకండ్‌ది ఏంటంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఫస్ట్ పాస్ట్ ఇది పాస్ట్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే నార్మల్‌గా ఇప్పుడు ఏ, బి ఇద్దరున్నారనుకుందాం. సో, దే ఆర్ 100 ఓట్స్. సో, ఇప్పుడు ఏ గెలవాలంటే ఏకి 51 ఓట్స్ రావాలి.
లేదా బి గెలవాలంటే బికి కూడా 51 ఓట్స్ కావాలి, రైట్? సో మనం మెజారిటీ అంటాం. మెజారిటీ అంటే ఏంటి? ఇంత మెజారిటీ వచ్చింది, వీళ్ళకి అంత మెజారిటీ వచ్చింది అన్నట్టు మాట్లాడతాం కదా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్, ఏ అండ్ బి. ఇప్పుడు ఏ గెలవాలంటే 51 ఓట్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏ, బి, సి, డి ఉన్నారు అనుకుందాం. సో ఎక్కడ కూడా 100 ఓట్స్ ఉన్నాయని అనుకుందాం, రైట్? సో ఇక్కడ ఏ గెలవాలంటే 51 ఓట్స్ రావాలి, బికాస్ 50% కన్నా ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 100 ఓట్స్ ఉన్నాయి, 4 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇక్కడ విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తాం? మేబీ ఇక్కడ 27% వచ్చింది, ఇక్కడ ఈయనకి 23% వచ్చింది, సారీ 24% వచ్చింది, అగైన్ 24. సో 24 ఇక్కడ 2, ఇక్కడ 3, 5. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 30. క్యాల్కులేషన్ కరెక్టేనా? సో యా, మిస్టేక్ ఏమైనా ఉంటే అంత ఇష్యూ కాదు, జస్ట్ రఫ్గా చూడండి. ఇక్కడ చూడండి, డి అనే ఆయనకి 30 ఓట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కంపేర్ చేయండి, ఇక్కడ ఎవరు విన్నర్ అంటే ఏ విన్నర్, ఇక్కడ ఎవరు విన్నర్ అంటే డి విన్నర్. ఇక్కడ ఏకి ఎంత వచ్చినాయి అండి? 51% ఓట్స్ వచ్చినాయి. ఇక్కడ డికి ఎంత వచ్చినాయి? ఓన్లీ 30% ఆఫ్ ద ఓట్సే వచ్చినాయి. సో మెజారిటీ, ఇప్పుడు ఒక కంపెనీలో మీరు చాలా చోట్ల ఎలా వినుంటారు, కంపెనీలో డెసిషన్ తీసుకోవాలంటే మీకు 50% కన్నా షేర్స్ ఎక్కువ ఉండాలి అని అంటారు. బికాస్ 50% కన్నా ఎవరు ఎక్కువ షేర్ ఉంటే వాళ్ళే ఓనర్ అవుతారు అనమాట. ఇట్స్ బేసిక్ కామన్ థింగ్. అంటే ఇప్పుడు 50% ఆఫ్ ద కంపెనీ ఒకరి చేతిలో ఉందంటే ఇంకొక 50% 51% నా చేతిలో ఉందనుకోండి, ఒక కంపెనీ నేను పెట్టాను, 51% నా చేతిలో ఉందనుకోండి, మిగతా 49% వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నా నాకు పెద్దగా టెన్షన్ లేదు, బికాస్ మెజారిటీ నా స్టేక్ నా అండర్లో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు అదే మీకు 30% 20% స్టేక్ ఉందనుకోండి, మీరు మీ డెసిషనే అక్కడ వర్క్ అవుతుందా అంటే లేదు, వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బికాస్ మీ దగ్గర కంప్లీట్ షేర్ లేదు. అంటే ఇప్పుడు 100% షేర్ ఉంది, ఫస్ట్ కేసులో నా దగ్గర 51% ఉంది, 49 మిగతా వాళ్ళందరి దగ్గర ఉంది. ఇది నా దగ్గర ఉంది, ఇది మిగతా వాళ్ళందరి దగ్గర ఉంది, ఆల్. సో ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ నా దగ్గర 30% ఉండి ఇంకొక ఆయన దగ్గర 20, ఇంకొక ఆయన దగ్గర 20, ఇంకొక ఆయన దగ్గర 20, ఇంకొక ఆయన దగ్గర 10 ఉందనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంది కదా, నేను చెప్పిందే నడుస్తానంటే కుదరదు. ఎందుకంటే మేబీ వీళ్ళు ముగ్గురు ఒకటి అయ్యారు అనుకోండి, ఇక్కడ షేర్ 60% అవుతుంది కదా. సో వీళ్ళు చెప్పిందే నడుస్తుంది, నేను చెప్పింది నడవదు. కానీ ఇక్కడ అలా కాదు, నా దగ్గర 51% షేర్ ఉంది కాబట్టి నేను చెప్పిందే నడుస్తుంది, మిగతా వాళ్ళు ఏం చెప్పినా కూడా నాకు పెద్దగా ఫరక్ పడదు. ఓకే, సో మెజారిటీ అన్నది అంటే ఏదైనా కాంటెస్ట్లో గెలవడం మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మెజారిటీ అంటే ఖచ్చితంగా 51% దాటాల్సిందే, అంటే సగం కన్నా ఎక్కువ ఉండాల్సిందే మన దగ్గర. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా పాసిబుల్ కాదు. ఉన్న వాటిల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళనే మనం విన్నర్ కింద ప్రకటిస్తాం. సో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడు మెజారిటీ అంటే నియోజకవర్గంలో లెట్స్ అస్యూమ్ 10,000 ఓట్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా 5,000 ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళనే మనం ఎమ్మెల్యే చేస్తామని అనట్లేదు కదా. మనం ఏమంటున్నాం, ఈ 10,000 ఓట్స్ 10 మంది కంటెస్ట్ చేశారు అనుకుందాం. 10 మంది కాంటెస్ట్ చేసినప్పుడు ఒక ఆయనకి దగ్గర దగ్గర 3,000 ఓట్లు వచ్చినాయి. సో మిగతా 7,000 ఓట్లని కూడా మిగతా 9 మంది పంచుకున్నారు అనుకోండి, ఒక ఆయనకే 3,000 ఓట్స్ వస్తే ఆయనకి ఇవ్వాలి. కానీ అంతేగాని మా నియోజకవర్గంలో 10,000 మెంబర్స్ ఉన్నారు, కనీసం 50% ఓట్లు లేకుండా మిమ్మల్ని ఎలా ఎమ్మెల్యే చేస్తామని మనం అడగట్లేదు కదా. మన ఇండియాలో సిస్టమ్ ఏంటి, మీరు ఏదైనా చేయనివ్వండి, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని విన్నర్ చేస్తాం. మెజారిటీతో మాకు సంబంధం లేదు. అంటే 50% దాటాలి, 50% దాటితేనే మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాము, మీరు కనీసం 50% ఓట్లు గెలిస్తేనే మీకు ఎంపీ సీట్ ఇస్తామని ఎవరు అనరు. జస్ట్ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కొన్ని కంట్రీస్ ఉంటాయి, అంటే లైక్ 50% ఓట్స్ గెలవడం మ్యాండేటరీ, దానికి వేరే కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఆ సిస్టమ్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టాండర్డ్ బుక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇండియాలో మనం పాటించే సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. మనకు ఖచ్చితంగా 50% ఓట్లు రావాలని అలా ఏం లేదు. మనకు ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అధికారం ఇస్తాం. నెక్స్ట్ థర్డ్ది,
ఇండియాలో ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఇండియాలో ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్‌గా ఉంటుంది. అంటే అదొక గవర్నమెంట్ బాడీ కాదు. అది ఏ మినిస్ట్రీ కింద ఉండదు. ఎవ్వరి కింద ఉండదు. ఇట్స్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. సో, ఇండియా వరకు ఫ్యూచర్స్ మనం చూస్తే ఫస్ట్‌ది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ప్రతి ఒక్కళ్ళకి ఓటేసే హక్కు ఇచ్చాం. 18 ఏళ్ళు దాటితే సరిపోతుంది. నెక్స్ట్‌ది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అంటే ఎవరికైతే ఎక్కువ ఓట్లొస్తాయో వాళ్ళని మనం ఆహ్, లీడర్ కింద అపాయింట్ చేస్తున్నాం. థర్డ్‌దేంటంటే ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఈ మూడే ఉన్నాయా? మిగతా ఇంకేం లేవా ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి అంటే అలా కాదు. యాస్ ఐ సెడ్ ఐ యామ్ రిపీటింగ్ ఓవర్ అండ్ ఓవర్. ఇదొక నైన్త్ క్లాస్ బుక్. సో, వాళ్ళ వరకు వాళ్ళు ఇంతే మెన్షన్ చేశారు. రైట్? సో, నౌ ఎలాగ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాం కాబట్టి విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్ ఏంటి? రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. అది డైరెక్ట్‌గా దాని పవర్‌ని కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేస్తది. ఓకే. సో, ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తదంటే అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తది. దీంతో పాటు ఇంకొన్ని విషయాలు కూడా చేస్తది. ఏంటంటే ఎన్ష్యూర్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మనకు స్కూల్‌లో అందరికి కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చుంటారు. కాండక్ట్ సర్టిఫికేట్ ఏంటి? మీరు స్కూల్‌లో ఎలా ఉన్నారు? మీ బిహేవియర్ ఎలా ఉంది? అంటే మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా మీ బిహేవియర్ ఏంటి? మీరెలా ఉంటారు? ఇవన్నీ మనకి కాండక్ట్ సర్టిఫికేట్ చెప్తది. రైట్? సో, బేసిక్ పర్పస్ ఆఫ్ ద కాండక్ట్ సర్టిఫికేట్ అంటే మీరెలా చదువుతున్నారు అన్నదానికి మీ మార్క్ లిస్ట్ ఆధారం అయితే మీ కాండక్ట్ ఎలా ఉంది? అంటే మీ బిహేవియర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నది మీ కాండక్ట్ సర్టిఫికేట్ ఒక ప్రూఫ్. ఓకే. సో, ఇక్కడ కాండక్ట్ అంటే ఏ కాండక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ ఎన్ఫోర్సెస్ మోడల్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఓట్ల కోసం మీరొక వర్గాన్ని రెచ్చగొట్టారనుకోండి, లేదంటే ఒక క్యాస్ట్‌ని రెచ్చగొట్టారు, ఒక రిలీజియన్‌ని రెచ్చగొట్టారనుకోండి. ఈస్ దట్ ఫెయిర్ ఎలక్షన్? కాదు కదా! సో, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తదంటే ఇట్ ఎన్ఫోర్సెస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. కొన్ని రూల్స్ అన్నది పెడతది. మీరు ఇన్ని డబ్బులే వాడాలి, ఇన్ని రోజులే ప్రచారం చేయాలి. మీరు ఆహ్, జనాల్ని రెచ్చగొట్టేలా ఎలాంటి ఏమంటారు స్పీచ్ ఇవ్వకూడదు. మళ్ళీ జనాల్ని సెంటిమెంట్స్‌ని హర్ట్ చేసేలాగా ఎలాంటి స్పీచ్ ఇవ్వకూడదు. ఒక రూల్స్ పెట్టి ఒక కాండక్ట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తదనమాట. అంటే మీ కాండక్ట్ ఇలా ఉండాలి అని చెప్పి దాన్ని ఎన్ఫోర్స్ చేస్తది ఎలక్షన్ కమిషన్. జస్ట్ ఎలక్షన్ కండక్ట్ చేయడమే కాదు, ఈ ప్రాసెస్‌నంతా అబ్జర్వ్ చేస్తుంటదనమాట. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఎంత ఖర్చు పెట్టాలి? అలానే క్యాండిడేట్స్ నామినేషన్స్ ఇవన్నీ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇప్పుడు నామినేషన్‌లో మీ ఆస్తులు ఎంతున్నాయో చెప్పాలి. ఇవన్నీ ఏంటి? ఎన్‌ష్యూర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్. వాళ్ళ బిహేవియర్‌ని ఇదంతా ఎన్‌ష్యూర్ చేస్తదనమాట. లైక్ ఏ స్ట్రిక్ట్ ఆహ్, ప్రిన్సిపల్ అనొచ్చు. లైక్ ఏ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఎలక్షన్స్‌ని వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో, దే విల్ సెట్ ఏ రూల్స్, గైడ్‌లైన్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఎన్‌ష్యూర్స్ న్యూట్రాలిటీ. అంటే ఇప్పుడు లాస్ట్ ఒక గవర్నమెంట్ దిగిపోయే ముందు ఏదో బెనిఫిట్ చేసింది కదా! అని చెప్పి, లేదంటే వీళ్ళకేదో కనెక్షన్ ఉంది కదా! అని చెప్పి వాళ్ళకి బెనిఫిట్ చేయకుండా న్యూట్రల్‌గా అన్నమాట. అంటే ఎవరు గవర్నమెంట్ ఎవరు కాదు. మీరు కొన్ని ఫోటోస్ చూసుంటారు. ఫోటోస్‌లో ఎలా అంటే మోడీజీ పీఎం మోడీజీ వెళ్లి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్‌కి ఎలక్షన్ నామినేషన్ పత్రాలు ఇస్తుంటారు. మోడీజీ నించొని ఉంటారు. ఎలక్షన్ కమిషనర్ కూర్చొని ఉంటారు. సో, ఆయన నామినేషన్ పేపర్స్ అవి. సో, అక్కడ న్యూట్రల్ అది. ఆయన పీఎం అయ్యుండొచ్చు ఇంతకుముందు బట్ స్టిల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికొచ్చేసరికి ప్రతి ఒక్కరు న్యూట్రలే. మీరొక ఎమ్మెల్యే క్యాండిడేట్ లెక్క ఎంపీ క్యాండిడేట్ లెక్క వాళ్ళకి. పీఎం నరేంద్ర మోడీ అన్నవాళ్ళు ఒక కంటెస్టెంట్ ఎలక్షన్‌కి. సో, అలానే ప్రతి పార్టీ వాళ్ళు గూడా ఇప్పుడు నరేంద్ర మోడీ కదా! అని చెప్పి ఈయన ఎలక్షన్ కమిషనర్ నించొని మీరు పీఎం కదా! ఎలక్షన్ నించొని పత్రాలు తీసుకున్నారనుకోండి. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అందుకే ఇలాంటి ఫోటోస్ ఏంటంటే మోర్ థాన్ మీరు యాస్ ఎ యూపీఎస్సీ యాస్పిరెంట్‌గా మీరెలా చూడాలంటే ఈ ఫోటోస్ చూపించినప్పుడల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో కింద పెడుతుంటారన్నమాట. ద పవర్ ఆఫ్ ఐఏఎస్, ద పవర్ ఆఫ్ ఎ బ్యూరోక్రాట్, ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఇది అని చెప్పి. ఇట్స్ నాట్ ఎ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ ఎ న్యూట్రాలిటీ. మనం ఈ పర్స్‌పెక్టివ్‌తో చూడాలి. మీరు ఆ లెన్స్‌తో నుంచి ఇంకా ప్రపంచాన్ని చూడడం తగ్గిచ్చేయండి అని నేను అంటున్నాను. అంటే స్టార్ట్ లుకింగ్ ఇంటూ ద వరల్డ్ విత్ ఎ లెన్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో, ఇక్కడ మీకు ఆ ఫోటో చూసినప్పుడు గుర్తు రావాలి. ఇట్స్ ఎ న్యూట్రాలిటీ. అక్కడ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు నించోలేదు? ఇప్పుడు అదే
నిజమై ఉంటే ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషనో లేదంటే ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అదే అయి ఉంటే రేపు పొద్దున పిఎం నరేంద్ర మోడీ గారు పవర్‌లో ఉన్నప్పుడు కూడా రూమ్‌లోకి ఎంటర్ అయితే పట్టుకున్న ఐఏఎస్ అలానే కూర్చొని ఉంటారా? నో రైట్. మరి అప్పుడు పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదంటే పవర్ ఆఫ్ ఐఏఎస్ ఏమైద్ది? అలా కాదు. అలా వర్క్ అవ్వదు కదా! అప్పుడు. అక్కడికి నరేంద్ర మోడీ గారు వచ్చింది పీఎం కింద కాదు. హి ఈస్ జస్ట్ ఎ కంటెస్టెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో లేదంటే సారీ ఎలక్షన్ కమిషనర్ రిఫర్ చేయాలి. మనం ఎవరైతే నామినేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ ఆ ఆఫీసర్ ఆయన ఎందుకు నించోలేదు అంటే బికాస్ హి ఈస్ జస్ట్ ఎ కంటెస్టెంట్. ఇట్స్ ఎన్ష్యూరింగ్ న్యూట్రాలిటీ. అక్కడికొచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా ఏ పార్టీ ఏంటి దాంతో సంబంధం లేకుండా జస్ట్ అక్కడ వచ్చిన క్యాండిడేట్స్ ఒక పత్రాలు తీసుకుంటారు, నామినేషన్ పేపర్స్ తీసుకుంటారు, దిల్ వెరిఫై ఇట్, దిల్ స్టాంప్ ఇట్, దిల్ అప్రూవ్ ఇట్. దట్స్ ఇట్, సింపుల్. సో ఎలక్షన్స్ కమిషన్ షుడ్ ఆల్సో ఇన్ష్యూర్ ద న్యూట్రాలిటీ. నౌ ఇక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, రోల్ ఆఫ్ ఈసీ మోడల్ కాండక్ట్ ఎన్ఫోర్స్ చేయాలనుకుంటుంది, అలానే న్యూట్రాలిటీ ఎన్ష్యూర్ చేయాలనుకుంటుంది, గుడ్. బట్ ప్రాబ్లం ఏమవుతుంది, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ ఇది మనీ పవర్. ఏ సిస్టంలో అయినా ఉండేది మనుషులే. అంటే ఏ సిస్టంలో అయినా మనుషులే. పోలీస్ డిపార్ట్మెంట్, బ్యూరోక్రసీ, మినిస్టర్స్ ఎవరైనా తీసుకోండి, ప్రతి దగ్గర ఉండేది మనుషులే. సో మనీ పవర్ అన్నది ఇట్స్ ఎ ప్రాబ్లం ఎవ్రీవేర్. అంటే ఒక మనిషిని మీరు ఒక ఆఫీసర్ చేయగలరు కానీ ఆఫీసర్ని అసలు కరప్షనే తీసుకోకుండా మార్చలేరు. ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. సో ఎక్కడైనా కూడా మనీ పవర్ అన్నది ఇట్స్ ఎ ఛాలెంజ్. సెకండ్ది మనం ఎలక్షన్స్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి వీ కెన్ ఆల్సో యాడ్ మజిల్ పవర్. అండ్ క్రిమినలైజేషన్. అంటే పాలిటిక్స్‌లోకి ఎంతమంది క్రిమినల్స్ వస్తున్నారో మనందరం చూసాం ఇప్పుడు. సో క్రిమినలైజేషన్, మీడియా బయాస్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇండియాలో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఓన్ న్యూస్ ఛానల్ ఉంది. లేదంటే ఒక న్యూస్ ఛానల్‌తో టై అప్ ఉంది. మీరు టీవీ ఆన్ చేస్తే దే ఆర్ వెరీ ఫ్యూ న్యూస్ ఛానల్స్ మీకు ప్రాపర్ కంటెంట్‌ని ప్రొవైడ్ చేయడానికి. ఇన్ కేస్ ఇఫ్ యూ కన్సిడర్ న్యూస్ పేపర్స్, ఐ కెన్ వోచ్ ఫర్ ది హిందూ గాని, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 3 న్యూస్ పేపర్స్ వీ కెన్ వోచ్ ఫర్ ఇట్. మీడియా ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ మాక్సిమం న్యూస్ పేపర్స్ అనేవి బయాస్‌గా ఉంటాయి. అంటే ఒక న్యూస్ ఛానల్‌కి ఫర్‌గా చెప్తే లేదా ఒక పొలిటికల్ పార్టీకి ఫర్‌గా చెప్తది. లేదంటే ఒక పొలిటికల్ పార్టీకి ఎగైనెస్ట్‌గా చెప్తాయి. రైట్. సో దిస్ ఈస్ ఎ చాప్టర్. సో ఎలక్షన్స్ కమిషన్ విత్ వెరీ బేసిక్ ఐడియా అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది. నౌ సో జస్ట్ గివ్ మీ ఐ నీడ్ టు చెక్. సో 10:24. సో ఓకే, ఒక చిన్న టాపిక్ ఉంది. ఆ చిన్న టాపిక్ డిస్కస్ చేసి ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ గివ్ యూ ప్రాపర్ టైమ్ టు డిస్కస్. సో వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇప్పుడు మనం కాలేజ్ని కూడా ఇన్స్టిట్యూట్ అనే అంటాం. ఇన్స్టిట్యూట్ అని ఎందుకు అంటాము? లేదంటే ఇప్పుడు మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కూడా ఇన్స్టిట్యూట్ అంటాం. మన చాలా కాలేజెస్ అన్నిటికి ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. అలానే కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటుంటాం. అసలు ఏంటి ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి? వాట్స్ ఇన్స్టిట్యూషన్? ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే సింపుల్గా థియరీ ఒక పర్పస్ కోసం. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నారు, అలానే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు, లేదంటే బీటెక్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. అంటే దానికి ఒక ఫంక్షన్ ఉంది. ఒక పర్టికులర్ ఫంక్షన్ని అదొక బాడీ లాగా, కంప్లీట్‌గా ఒక బాడీ లాగా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్‌లో ఏం జరుగుతుంది? మీరు రెగ్యులర్‌గా క్లాసెస్‌కి వస్తున్నారు, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తున్నారు, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు, ఆన్సర్ రేటింగ్ రాస్తున్నారు. ఇదొక ఫంక్షన్. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక ఫంక్షన్. దీన్ని ఒక బాడీ పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మేము క్లాసెస్ చెప్తున్నాం, ఆన్సర్ రేటింగ్ కరెక్షన్స్ జరుగుతున్నాయి మీకు, అలానే మీకు షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆన్‌లైన్‌లో మనం క్లాసెస్ తీసుకుంటున్నాము, ఒక సెటప్ ఉంది, దీనికి ఒక సాఫ్ట్‌వేర్ బ్యాకప్ ఉంది. సో ఒక ఇన్స్టిట్యూషన్ అంటే సింపుల్‌గా ఇట్స్ ఎ బాడీ పర్ఫార్మింగ్ వన్ స్పెసిఫిక్ యాక్షన్, రైట్? సో ఇప్పుడు ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్
అంటే మీరు ఎగ్జిక్యూటివ్ తీసుకోండి, జ్యుడిషియరీ తీసుకోండి, లెజిస్లేచర్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అవుతాయి. ఒక పర్టిక్యులర్ ఫంక్షన్‌ని వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు యాస్ ఎ బాడీ, రైట్? సో, అసలు ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు మ్యాటర్ అవి ఇవి అనే దాని ముందు ఫస్ట్ అసలు ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఇది లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ, రైట్? సో ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ మేజర్ టైప్స్. అంటే ఇవి తప్ప వేరే లేవా అంటే ఉన్నాయి. నేను మేజర్ టైప్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, లెజిస్లేచర్ ఏం చేస్తుంది, దీని ఫంక్షన్ ఏంటి అంటే సింపుల్గా 1 by 1 ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. సో మేక్ లాస్, మేక్ లాస్, ఓకే. అలానే ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, ఇంప్లిమెంట్స్ ఆ లాస్. వీళ్ళు ఏదైతే లాస్ చేశారో ఆ లాస్ని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది, రైట్? సో జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్స్ ద లా. సింపుల్. లెజిస్లేషన్ అంటే పార్లమెంట్లో ఏం జరుగుతాయి, చట్టాలన్నా చేస్తారు. ఇప్పుడు మన స్టేట్ అసెంబ్లీలో కూడా చట్టాలన్నా జరుగుతాయి. వి మేక్ లాస్. ఇప్పుడు చేసిన లాస్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, బ్యూరోక్రాట్స్, మినిస్టర్స్, వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఏదైనా తప్పు ఉంది, వీళ్ళు చేసిన లా, ఇప్పుడు మన ఫార్మ్ బిల్స్ లాగే ఆ బిల్ కూడా జనాలకి నచ్చలేదు, ఏదో తప్పు అయింది, కోర్టులో కేసు వేసాము, ఈ బిల్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోమని చెప్పండి అని చెప్పి. సో కోర్ట్ ఏం చేసింది, దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది. వాళ్ళు ఏదైతే లా చేశారో ఆ లాని ఇంటర్ప్రెట్ చేసి, లేదు ఈ లా కుదరదు, గవర్నమెంట్ ఈ పర్టికులర్ క్లాజ్ ని కొట్టేయండి అని చెప్తుంది, రైట్? సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్స్ అవ్వడం ద్వారా, అంటే ఇప్పుడు లా మేకింగ్ ఏదైతే ఉందో అది లెజిస్లేషన్ మాత్రమే చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే చేస్తుంది. ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది జ్యుడిషియరీ మాత్రమే చేస్తుంది. ఇన్ కేస్ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్లో లెజిస్లేటరే లా చేసేసి, ఆ లాను కూడా వాళ్ళే ఇంప్లిమెంట్ చేసేసి, ఆ లాను కూడా వాళ్ళే జడ్జ్ చేస్తారు అనుకుందాం. అంటే వీళ్ళే లా చేశారు, ఆ లాని వాళ్ళే ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ఆ లాలో ఏదైనా కంప్లెయింట్ వచ్చినా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే జడ్జిలు అనుకుందాం. అంటే పార్లమెంటే, ఇప్పుడు పార్లమెంటే తీసుకుంటది, పార్లమెంట్ ఇంప్లిమెంట్ చేసేస్తది. అలానే మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి. హౌ అబ్సర్డ్ ఈస్ దిస్? అంటే మీకెలా ఉంటుంది, ఎలా ఉంది వినడానికి ఇది? అసలు బాలేదు గదా! అంటే ఒక పర్సనే అన్నీ చేసేయడం ఏంటి? ఆహ్, దట్ టు ఈ లా అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఓకే. అంటే రిజిస్ట్రేషన్ లా చేసాం, ఇంప్లిమెంట్ చేసాం ఓకే. ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ఏదో తప్పుంది అంటే, ఆ తప్పుని జడ్జ్ చేయడానికి కూడా మళ్ళీ లెజిస్లేచరే చేస్తుంది. అంటే ఇట్ డజంట్ మేక్ ఓన్ సెన్స్. అంటే ఇప్పుడు ఆహ్, తప్పు చేసిన వాళ్ళే జడ్జ్ అయ్యారు. వాళ్ళు తప్పు చేశారని మనం అంటున్నాము. వాళ్ళే జడ్జ్ ఇప్పుడు. ఆబ్వియస్‌లీ రిజల్ట్ ఏమవుతది? పెద్దగా యూజ్‌ఫుల్‌గా అయితే ఉండదు, రైట్? సో, ఇది లేకుండా ఉండడానికే ఒక కంటిన్యూటీ. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కంటిన్యూటీ అండ్ ఒక అకౌంటబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు లాస్‌ని లెజిస్లేచర్ చేస్తే, ఆ లాని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఈ లా ఈ ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే, అంటే ఒక లా చేయడంలో గాని, ఆ లా ఇంప్లిమెంట్ చేయడంలో గాని ఏమైనా మిస్టేక్ జరిగితే, దానికి కోర్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లో ఉంది. అంటే వీళ్ళు లా చేస్తున్నారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వీళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఒక కంటిన్యూటీ ఉంది. కంటిన్యూటీతో పాటు అకౌంటబిలిటీతో కూడా ఉంది. ఇప్పుడు లా వీళ్ళు చేశారు. లెజిస్లేషన్ బాడీ లా చేసింది. ఇంప్లిమెంటేషన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, పార్లమెంట్‌లో అడుగుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి 100 రోజులు, ఓహ్, ఎగ్జాంపుల్ డీబీటీ ఏదో కొత్త పథకం తీసుకొచ్చారు. అందరికీ డబ్బులివ్వాలని డిసైడ్ అయ్యారు అన్‌ఎంప్లాయిడ్ అందరికిని. ఇది లా చేసేసారు. ఇప్పుడు అందరికీ డబ్బులివ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఎగ్జిక్యూటివ్‌ది. అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్‌ది. సరిగ్గా డబ్బులు పడలేదనుకోండి, పడకపోతే మనం ప్రజలందరూ అడుగుతారు. ఆ క్వెషన్ పార్లమెంట్‌లో అడుగుతాం. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌లో ఏదైనా లోపం జరిగితే పార్లమెంట్‌లో ఎళ్లి అడుగుతాం. ఇన్ కేస్ పార్లమెంట్‌లో చేసిన లాలో ఏమన్నా లోపం ఉంటే మనం కేసేస్తాం. ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే ఒకదాని మీద ఒకదానికి అకౌంటబిలిటీ తీసుకొస్తున్నాయి. అంటే ఒకళ్ళు తప్పు చేసినా, ఒకళ్ళు సరిగ్గా పని చేయకపోయినా వేరే ఇన్‌స్టిట్యూషన్ ఏం చేస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు 3 ఒకటే అయితే పని జరగదు, ఆబ్వియస్‌లీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ పని చేయకపోతే లెజిస్లేచర్ క్వెషన్ చేస్తుంది. లెజిస్లేచర్ పని చేయకపోతే జ్యుడిషియరీ క్వెషన్ చేస్తుంది. సార్ మరి జ్యుడిషియరీ తప్పు చేస్తే పరిస్థితి ఏంటి అంటే, ఇండియాలో జ్యుడిషియరీని చెక్ చేయడానికి వేరే ఇన్‌స్టిట్యూషన్ లేదు. అంటే ఆహ్
కోర్ట్‌ని క్వెషన్ చేసేదానికి లేదు. అంటే చెయ్యొచ్చు. బట్ ఇండియాలో ఆ పర్టిక్యులర్ సిస్టమ్ అన్నది లేదు. అంటే మీరు 1970s గాని, 1980s వరకు కోర్ట్‌కి, గవర్నమెంట్‌కి ఒక పజిల్ అనేది జరిగేది. అంటే కోర్ట్ ఎక్కువ, గవర్నమెంట్ ఎక్కువ అని చెప్పి జ్యుడిషియరీకి, గవర్నమెంట్‌కి ఒక టెన్షన్ అనేది జరిగింది. త్రూ ద ఇయర్స్ ఎలా వచ్చేసిందంటే ఇంకా దే ఆర్ నో మోర్ థీస్ ఫైట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంటుందంటే కోర్ట్స్‌ని క్వెషన్ చేయొచ్చు. కానీ కొంతవరకు క్వెషన్ చేయగలం గానీ, కోర్ట్స్‌ని ఎక్కువ క్వెషన్ చేసేదానికి లేదు. బట్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్‌ని కోర్ట్ బ్యాలెన్స్ చేస్తది. అకౌంటబిలిటీ ఎన్‌ష్యూర్ చేస్తది. ఓకే. సమ్‌వన్స్ మైక్ గాట్ ఆన్. కొంచెం ఎక్కువ వస్తుంది నాకు. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సో, లెజిస్లేచర్ అంటే ఎవరు? బోత్ లోక్‌సభ అండ్ రాజ్యసభలో ఉన్నవాళ్ళు. అంటే ఎంపీస్, ఇండియాలోని ఎంపీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లెజిస్లేచర్‌లో పార్ట్. ఎగ్జిక్యూటివ్‌లో ఎవరు పార్ట్ అంటే ఫస్ట్ ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మినిస్టర్స్. పీఎం ప్లస్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం మనం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ పీఎం. మినిస్టర్స్ అందరూ కూడా. నెక్స్ట్ బ్యూరోక్రాట్స్. అంటే మన దగ్గర ఉన్న ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అలానే జ్యుడిషియరీలో అయితే సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ వీళ్ళంతా ఉంటారు. రైట్. సో, ఇది బేసిక్. సో, లెట్స్ వాట్స్ ద టైమ్? 10:32. సో, లాస్ట్ 30 మినిట్స్ డిస్కస్ చేద్దాము. అండ్ ఇందులో కొంచెం కాన్సెప్ట్ మిగిలిపోయింది. ఇంకా సెపరేషన్ ఆఫ్ పవర్ ఒకటుంటుంది. డెమోక్రటిక్స్ రైట్ ఒకటుంటుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఒకటి బేసిక్. సో, హార్డ్‌లీ 15-20 మినిట్స్ పడతది. సో, విల్ కంప్లీట్ ఇట్ ఇన్ టుమారో క్లాస్. అండ్ టుమారో క్లాస్‌లో 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ కూడా స్టార్ట్ చేద్దాము. సో, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ థింకింగ్. మీకు ఇప్పుడు దాకా చెప్పిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయినా కూడా జస్ట్ కన్సిడర్ దెమ్ సీరియస్‌లీ. యాహ్! సో, చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయినా కూడా జస్ట్ ఒక్కసారి దాన్ని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోండి. బికాజ్ పాలిటీ అన్నది టెక్నికల్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు దాకా ఎవ్వరు మనం ఇవన్నీ టచ్ చేసి ఉండరు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ సీబీఎస్ఈ బ్యాక్‌గ్రౌండ్, ఇఫ్ యువర్ స్టేట్ బ్యాక్‌గ్రౌండ్, ఐయామ్ 110% షూర్ మీరు ఇవన్నీ ఎప్పుడు టచ్ చేసి ఉంటారు. మనకు బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసు. డెమోక్రసీ అంటే ఏంటి? ఎలక్షన్ అంటే ఏంటి? జ్యుడిషియరీ అంటే ఏంటి? ఇవి బేసిక్ తెలుసు. బట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు డెమోక్రసీ ఉంటే మీరు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. అసలు డెమోక్రసీ అంటే ఏది ఉండొచ్చు, ఏది ఉండకూడదు. ఇప్పుడు డెమోక్రసీ అంటే పీపుల్ పార్టిసిపేషన్ ఉంది, ఈక్వాలిటీ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. ఇవి కాకుండా ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా? లేదంటే ఇవి మాత్రమే ఎందుకున్నాయి? మిమ్మల్ని చదివేయమని చెప్పట్లేదు. కొత్త కొత్త బుక్స్ చదవమని చెప్పట్లేదు. మీకు ఏదైతే తెలుసో అంటే మీకు డెమోక్రసీ అంటే బేసిక్ ఐడియా ఉంది. బేసిక్ ఐడియా ఉన్నప్పుడు మీరు దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అంటే దీంట్లోకి ఇంకేమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా? లేదంటే దీంట్లో ఇవెందుకు యాడ్ అవ్వట్లేదు? కనీసం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు అమెరికాలో గాని, లేదంటే ఎక్కడైనా జరిగాయంటే మనకు ఆల్ ఓవర్ ద మీడియా, సోషల్ మీడియా గాని, మీడియాలో గాని ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి. సో, జరిగినప్పుడు ఇది మన కంట్రీలో ఎందుకు జరగలేదు? మేబీ డ్యూ టు డెమోక్రసీయా? డ్యూ టు పొలిటికల్ సిస్టమా? ఇప్పుడు బ్లాక్స్ అండ్ వైట్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో లేదు. వై అసలు ఎందుకు ఉండుండదు? అంటే పొలిటికల్ సిస్టమ్ వల్ల లేదా? లేదంటే మనకున్న బ్యాక్‌గ్రౌండ్స్ వల్ల లేదా? ఎందుకు లేదు? సో, ఇలాంటివి కొంచెం అట్‌లీస్ట్ మీకు టాపిక్ తెలిసినప్పుడు ట్రై బిల్డింగ్ ఇట్. దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయమని నేను అంటున్నాను. అంటే ప్రాపర్‌గా అట్‌లీస్ట్ ట్రై చేయమని అంటున్నా. సో, ఓకే. ఎనీ డౌట్స్? రిఫార్మ్ ఎలక్షన్‌లో కొన్ని అన్ని చేంజెస్. సార్ టీఎన్ శేషన్ గారి రిఫార్మ్స్ ఎలక్షన్‌లో కొత్తగా అన్న చేంజెస్ వచ్చిందంటారు. మహేష్ ఇట్స్ వే హెడ్ టు డిస్కస్ దిస్. అంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంపోజిషన్, ఎలక్షన్ కమిషన్స్ పవర్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత మేబీ ఎలక్షన్ కమిషన్‌లో సర్టెన్ రిఫార్మ్స్ వచ్చినాయి. సో, కన్‌ఫ్యూజ్డ్ హౌ టు మేక్ నోట్స్ అండ్ మేకింగ్ ఒక్క నిమిషం. ఐల్ జస్ట్ ఫినిష్ ఆఫ్ మహేష్. ఇంకా స్టిల్ మీరు అదే అంటున్నాను. ఇట్స్ వెరీ బేసిక్ క్లాసెస్ ఇంకా అంటే అంత డెప్త్‌కెళ్ళలేదు మనం రిఫార్మ్స్ గురించి. ఇప్పుడు మీకు రిఫార్మ్స్ తెలియాలంటే అసలు ముందు ఎలక్షన్ కమిషన్స్ ఉన్న ఇప్పుడు పీపుల్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1950, 1951 అవి డిస్కస్ చేయాలి. అసలు అందులో ఏమున్నాయో తెలిస్తే ఎందుకు రిఫార్మ్స్ వచ్చాయో తెలుస్తది. అంటే ఇప్పుడు ఏదో చేంజ్ వచ్చింది. ఆ మార్పు ఏంటో తెలియాలంటే అసలు ఆ మార్పు ఎందుకొచ్చిందో కూడా తెలియాలి గదా! సో, ఇంకా మనం అంత డెప్త్ వరకు ఎళ్ళలేదు. ఐ థింక్ ఇట్స్ డౌట్ వే అహెడ్ ఆఫ్ టైమ్. సో, Bata Shri Varun, yeah. So confused how to make a note making and what a book should be used or not. Do you go with the digital books if you can suggest some? Yes.
So what happens if India has a special religion like UK? So Sai Varun, just give me a minute. నేను ఒక్కసారి చింటూ ఈయన డౌట్ క్లారిఫై చేశాక I'll get back to you. So what happened if India has a special religion like UK? సో స్పెషల్ రిలీజన్ మీరు చెప్పాలి చింటూ, అంటే ఏమై ఉండొచ్చు? ఇట్స్ కైండ్ ఆఫ్ డౌట్స్ దట్ ఇన్స్పైర్స్ యూ. ఇప్పుడు నిజంగా ఇండియాకి స్టేట్ రిలీజియన్ ఉంటే ఇండియాలో వచ్చే ఇష్యూస్ ఏంటి? సో లెట్స్ డిస్కస్ దిస్. సో ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇండియాలో ఒక రిలీజియన్ గనక మెజారిటీ స్టేటస్ ఇచ్చారనుకోండి, అంటే నేషనల్ రిలీజియన్ అని ఒకటి ఇచ్చారనుకోండి, ఇండియాలో వందల వేల రిలీజియన్స్ ఉన్నాయి, చాలా రిలీజియన్స్ ఉంటాయి, మనకి తెలియదు. ఇప్పుడు హిందూస్ లోనే మీకు సబ్సెట్స్ బోల్డ్ ఉంటాయి, వైష్ణవైట్స్ ఉంటారు, శివైట్స్ ఉంటారు, డిఫరెంట్ అంటే ఇండియాలో సింపుల్ థింగ్ ఏంటంటే, ఇండియాలో వీ హ్యావ్ ఆల్రెడీ ఎనఫ్ డివిజన్స్. ఒక స్టేట్ వచ్చి ఒకళ్ళని ప్రమోట్ చేస్తే దాని రెప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆల్రెడీ వీ హ్యావ్ ఎనఫ్ డివిజన్స్. మీరు క్యాస్ట్, కలర్, ఎడ్యుకేషన్, యాక్సెస్ టు ద రిసోర్సెస్, దేంట్లో చూసినా కూడా మనకి డివిజన్ ఉంది, ఎనఫ్ డివిజన్ ఉంది. సో ఇలాంటి ఒక టైంలో ఇంత డైవర్స్ కంట్రీలో, అంటే ఒకటో రెండో ఉన్నాయనుకోండి, ఒకదానికి నిజంగా స్టేటస్ ఇచ్చినా రెండో దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఒకదానికి స్టేటస్ ఇస్తే ఎన్నిటిని ప్రొటెక్ట్ చేస్తారు? సో టూ లార్జ్ టు ప్రొటెక్ట్, టూ లార్జ్ టు ఏమంటారు కంట్రోల్, అంటే అది కష్టం అనమాట. సో ఇప్పుడు యూకే లాగా అంటే మీకు వాళ్ళ క్రిస్టియానిటీ కాకుండా ఇంకా ఎన్ని రిలీజియన్స్ ఉంటాయని మీరు అనుకుంటారు? మాక్సిమం 2, 3 ఆర్ 4 రిలీజియన్స్, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. కానీ ఇండియాలో టూ మెనీ రిలీజియన్స్, టూ మచ్ ఆఫ్ డైవర్సిటీ. సో టూ మచ్ ఆఫ్ డైవర్సిటీ ఉన్నప్పుడు వి కాంట్ ఎఫర్డ్, ఒకళ్ళ సైడ్ తీసుకునే దానికి ఎఫర్ట్ మనం చేయలేము. సో దట్స్ బేసిక్. అండ్ సి సాయి వరుణ్, సో హౌ టు మేక్, నేనేమంటా అంటే, సి ఐ విల్ గివ్ యూ సిన్సియర్ సజెషన్ విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇది మాత్రం అంటే నేను మెజారిటీ వేరే యాస్పిరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిందే ఇది. మీ నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్స్ ఫస్ట్ ఇన్స్టెంట్లో చేయకండి. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, మీరు జస్ట్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత స్టాండర్డ్ బుక్కి వెళ్ళండి. స్టాండర్డ్ బుక్ వెళ్ళి అదే టాపిక్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీరు A4 సైజ్ షీట్ ఎలా తీసుకుంటారు కదా, అంటే ఇట్స్ మై పర్సనల్, ఇక్కడ నుంచి నా పర్సనల్ నేను చెప్తుంది. నేను నార్మల్గా ఏం చేస్తానంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ 11 అనుకోండి పేపర్ నెంబర్, ఇక్కడ 11 అని వేస్తాను. 11 అనేసి టాపిక్ జ్యుడిషియరీ స్టార్ట్ చేశాను అనుకోండి. ఐ విల్ డివైడ్ దిస్ పేపర్ ఇంటూ 2 పార్ట్స్. మీరు ఎలా రాయాలంటే, ఈ నోట్స్ ప్రపంచంలో మీకు తప్ప వేరే వాళ్ళకి అర్థం అవసరం లేదు. అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఉందనుకోండి, నేను దాన్ని ఎలా రాస్తానంటే, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ డేట్ ఎంత, 25th నవంబర్. ఓకే, 25th నవంబర్. వాట్ ఈస్ ద జడ్జ్మెంట్ డీటెయిల్స్? ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్, డీటెయిల్స్ అని పెట్టి 4 పాయింట్స్, 1, 2, 3, 4 ఇలా ఈ సైడ్ అంతా అయిపోతానే మళ్ళీ ఈ సైడ్ వస్తాం. పేపర్ మీరు ఉల్టా చేస్తారు మళ్ళీ. సో ఇలా ఎందుకు అంటే, ఐఎమ్ అకామిడేటింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ పేపర్. నేను ఇలా రాయడం మొదలు పెట్టాను అనుకోండి, ఇలా రాయడం మొదలు పెడితే చాలా పేజీలు పడుతుంది. సో నేను అదే చెప్తున్నాను, మీకు ఒక షీట్లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కనపడితే మీ బ్రెయిన్ అంత ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. మీ దగ్గర 200 పేజీలు, 300 పేజీలు, సింపుల్ మీరే ఆలోచించండి. నేను పెద్ద బుక్ ఇచ్చాను అనుకోండి మీకు, ఆ బుక్ మీకు చూడంగానే నీరసం వస్తుంది. అంటే క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు, బోర్డ్ మీరు ఏదైతే స్కోర్ చేయాలో స్కోర్ ఆల్రెడీ హై ఉందనుకోండి, మీరు అక్కడే డిస్కరేజ్ అయిపోతారు. సో వీలైనంత తక్కువ ఉండాలి, సోర్సెస్ ఎప్పుడు లిమిటెడ్గా ఉండాలి. బట్ సారీ, నేను చెప్పేది ఒకటే, నోట్స్ లేకుండా మాత్రం ప్రిలిమ్స్కి వెళ్ళినా పర్లేదు, బట్ యూ కాంట్ విన్ మెయిన్స్ వితౌట్ నోట్స్. మీరు నోట్స్ లేకుండా మెయిన్స్ని విన్ చేయలేరు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ షూర్. స్టాండర్డ్ బుక్స్తో అన్నిసార్లు పని అవ్వదు. నోట్స్ మేకింగ్ అన్నది ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ అని నేను చెప్పను, అంటే ఇలానే చేయండి అని నేను చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. బట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ స్లోగా. మీకు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి అండ్ మీకు అర్థమవుతుంటుంది కూడా. సో మేబీ నెక్స్ట్ సబ్జెక్ట్ మీరు ఇంకా బెటర్ నోట్స్ చేయగలుగుతారు. అండ్ అదే చెప్తున్నా, A4 సైజ్ షీట్స్ తీసుకోండి. A4 సైజ్ షీట్స్ తీసుకుంటే మీరు కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అంటే A4 సైజ్ షీట్స్ కొన్నప్పుడే ఫోల్డర్స్ కూడా కొనండి. కనీసం ఒక 4 ఫోల్డర్స్ తీసుకోండి. 4 ఫోల్డర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ప్రతి నోట్స్ రాయంగానే ఆ పేపర్ అందులో పెట్టండి. మీకు కొత్త టాపిక్ ఏదైనా వచ్చినా, లేదంటే ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా జస్ట్ యాడ్ చేయొచ్చు. సో
స్పైరల్ బైండ్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ హౌ టు మేక్ నోట్స్. ఐ థింక్ సాయి వరుణ్, ఐ అడ్రెస్డ్ యూ. We go with the digital books. So if you can see digital, that depends on you, వరుణ్. అంటే ఫిజికల్ బుక్ అయితే కొంతమందికి ఇష్టం, కొంతమందికి డిజిటల్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను డిజిటల్ ఎక్కువసేపు చదవలేను. ఐఎమ్ నాట్ ఓకే విత్ రీడింగ్ ఏ డిజిటల్ నోట్స్. సో మీరు ఇన్ కేస్ డిజిటల్ నోట్స్ మీరు వాడాలి అనుకుంటే వాడచ్చు. దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. డిజిటల్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మోర్ ఇన్ఫోగ్రాఫిక్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయొచ్చు కాబట్టి. Sir, what would happen if India has, I think I addressed. Sir, my grandfather is a railway employee and he passed away. My grandfather got my uncle. These can inherit Indian defense only in the political system. Hindu, యాక్చువల్లీ మనం ఇక్కడ మాట్లాడుతుంది పొలిటికల్ సిస్టమ్, అంటే ఒక కంట్రీలో సెటప్ గురించి అనమాట. అంటే ఓవరాల్ గా పొలిటికల్ సెటప్ గురించి మాట్లాడుతున్నాం. సో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు. సో జాబ్స్ ఇవన్నీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మీకు అది కొన్ని కండిషన్స్ మీద ఉంటది అనమాట. అంటే ఆయన పాస్ అయ్యేటప్పుడు ఆయన ఆల్రెడీ జాబ్ లో ఉన్నారు, అవి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఐ డెఫినెట్లీ డిస్కస్ దిస్. బట్ మీరు ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రిపబ్లిక్ అంటున్నాం అంటే ఇక్కడ ఓవరాల్ గా పొలిటికల్ ఆబ్జెక్టివ్ మాట్లాడుతున్నాం. అంటే లీడర్స్ ఎవరైతే పీపుల్ ఉన్నారో, మనం ఎలక్ట్ చేసుకుంటున్నాము, ఎలక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు. అందుకే కదా ఇప్పుడు మనం ఒక లీడర్ చనిపోయిన వెంటనే మనం బై ఎలక్షన్ తీసుకొస్తాం, కానీ వాళ్ళకి ఇప్పుడు ఎలా అయితే జాబ్ ఇచ్చామో అలా మనం పొలిటికల్ పవర్ ఇవ్వము. పొలిటికల్ పవర్ కంటిన్యూస్ గా ఎవరైనా చనిపోయారంటే మళ్ళీ వాళ్ళ కొడుకు రావాలన్నా కూడా బై ఎలక్షన్ లోనే కంటెస్ట్ చేయాలి. సో ఓకే, నెక్స్ట్. సార్, ఇండియా జుడిషియల్ సిస్టమ్ ఇస్ మోర్ పవర్ఫుల్ సిస్టమ్, బట్ వై సో మెనీ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ద సిస్టమ్స్. ఇండియాలో ఏది పవర్ఫుల్ కాదు అన్నది మ్యాటర్ కాదు మహేష్. ప్రాబ్లం ఏంటంటే ఎనఫ్ కోర్ట్స్ లేవు మనకి. అంటే ఇప్పుడు ఒక స్టేట్కి ఒక హైకోర్టు ఉంది. మీరు ఎస్యూమ్ చేయండి, ఇప్పుడు ఆస్ట్రేలియా లేదంటే మీరు యుఎస్ లో ఏ స్టేట్ అయినా కన్సిడర్ చేయండి, కాలిఫోర్నియా ఏమైనా కన్సిడర్ చేయండి, వాళ్ళ ల్యాండ్ కి వాళ్ళకున్న పీపుల్ కి సంబంధం ఉండదు. ఇండియా ఎంత చిన్న కంట్రీలో 146 crores పాపులేషన్ ఉన్నారు. ఎన్ని కోర్ట్స్ కావాలి మనకి? ప్రాబ్లం విత్ జుడిషియల్ సిస్టమ్ తో ప్రాబ్లం లేదు మనకి. ద ప్రాబ్లం ఈజ్ ఇన్ ద పాపులేషన్. ఆ పాపులేషన్ కి తగ్గట్టుగా కోర్ట్స్ అనేవి పెంచాలి. సుప్రీం కోర్టు ముందున చాలా కాలం నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది. ఏమంటున్నారంటే, ఏదైతే సుప్రీం కోర్టు ఉందో అది ఢిల్లీలో ఉంచండి. అలానే ఇంకొక 2 సుప్రీం కోర్ట్స్, ఒకటి చెన్నై అండ్ ఇంకొకటి వేరే లొకేషన్ లో ఎక్కడైనా పెట్టమని అడుగుతున్నారు. మేజర్ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో ఉండే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇంకొక 2 సుప్రీం కోర్ట్స్ ఎందుకు పెట్టమని అడుగుతున్నారంటే, కేసెస్ ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతాయి. అండ్ ఢిల్లీలో ఏదైతే కోర్టు ఉందో, హైకోర్టు, సుప్రీం కోర్టు ఉందో, దాని మీద కూడా స్ట్రెస్ తగ్గుతుంది కదా, టెన్షన్ తగ్గుతుంది కదా, బర్డెన్ తగ్గుతుంది. సో మోర్ కోర్ట్స్ తీసుకురావాలి అన్నది ఆబ్జెక్టివ్ అనమాట. సో కోర్టులో ఎందుకు పెండింగ్ ఉన్నాయి అంటే, ఇట్స్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ. దాంట్లో మన సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీతో మనకు ప్రాబ్లం లేదు. బికాస్ వీ హ్యావ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఏమంటారు ఎడ్యుకేషన్ టువర్డ్స్ లాలో ఎగ్జామ్స్ పెట్టి తీసుకుంటున్నాము. ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఎలా ఉన్నారో, ఇన్ ద వెరీ సేమ్ వే వాళ్ళు కూడా చాలా ఎఫిషియెంట్ గా రిక్రూట్ అయిన వాళ్ళే. సో ప్రాబ్లం వాళ్ళతో లేదు. ద ప్రాబ్లం ఈజ్ ఇన్ ద కెపాసిటీ. ఎక్కువ కోర్ట్స్ లేవు మనకి. సో దట్స్ ద ఇష్యూ. ఎనీ అదర్ డౌట్స్? సార్, ఎస్ సార్, మీరు ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ చెప్పారు కదా, ఎస్. అందులో ఇప్పుడు ఏ అనే పర్సన్ కి 30, బి అనే పర్సన్ కి అట్లా వచ్చాయి కదా, లీస్ట్ గా 10 వచ్చాయి కదా ఓట్స్. ఆ 10 అనేది ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వీళ్ళకి, ఐ మీన్ టు సే, అంటే విన్ అయ్యేది ఫస్ట్ పాస్ట్ ది సిస్టమ్ లో ఈ 10 ఓట్స్ కూడా వీళ్ళకి కలపొచ్చు కదా సార్. వీళ్ళకి కలిపిన తర్వాత మళ్ళీ లీస్ట్ వచ్చిన వాళ్ళని ఈ 2 మెంబర్స్ కలిపి లాస్ట్ ఫైనల్ గా విన్నర్ ని చేయొచ్చు కదా. అలా చేయడానికి ఏమైనా వీలు? అది కూడా ఒక సిస్టమ్ అమ్మా. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 4 క్యాండిడేట్లు పోటీ చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు మన 4 పొలిటికల్ పార్టీస్ ఉన్నారు. 4 పార్టీస్ ఉన్నప్పుడు లాస్ట్ లో పర్సన్ కి 10 ఓట్లు వచ్చినాయి, కరెక్టే, యా ట్రూ. బట్ ఆ 10 ఓట్లు కూడా జనాలు వాళ్ళ చాయిస్ వేశారు. సో
దట్స్ ద చాయిస్ ఆఫ్ పీపుల్. ఓకే. అంటే నా ఓటు మార్చడానికి లేదు కదా, వాళ్ళు ఎలా మారుస్తారు నా ఓటు? అంటే 10 ఓట్లే పడ్డాయి కరెక్టే, మనం కాదనట్లేదు. కానీ ఆ 10 ఓట్లు కూడా ఓకే. జనాలు ఆయన గెలవాలని వేశారు కదా. సో ఆ! పీపుల్ చాయిస్ ని మనం రెస్పెక్ట్ చేస్తాం. ఇది మీరు ఓకే. చెప్పింది ఒక సిస్టమ్ లో జరుగుతది. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో జరుగుతది. లాస్ట్ లో ఉన్న ఓట్స్ తీసి కలుపుతారు. అది యాక్చువల్లీ అది కూడా ఒక సిస్టమ్ ఓకే. ఉంది. మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అలానే జరుగుతాయి. మీకు అది వచ్చినప్పుడు అది అలానే ఎందుకు జరుగుతుంది? కామన్ పీపుల్ ఏసే ఓట్లు ఇలానే ఎందుకు జరుగుతుంది అన్నది మీకు ఒక డెఫినిట్‌గా మీకు క్లారిటీ వస్తది. యువర్ డౌట్ ఈస్ సో వాలిడ్. యాక్చువల్ చేయడం మంచిదే. బికాజ్ 2 క్యాండిడేట్స్ మిగులుతారు లాస్ట్‌కి. సో 1 క్యాండిడేట్ అల్టిమేట్‌లీ ఓకే. విన్స్. కానీ ఆ! యాహ్! పీపుల్ ఒపీనియన్‌కి మనం పీపుల్స్ వాల్యూ ఇస్తున్నాం. యెస్. ఓకే. ఓకే. Um, థాంక్ యూ వెరీ మచ్. yeah, no mention. Sai Varun, standard book means NCERTs or Lakshmikant for note picking. See వరుణ్, బుక్స్ లో నుంచి నోట్స్ మేక్ చేయొద్దు. అంటే బుక్ చూసి బుక్ లో నుంచి యాజ్ టీజ్ గా నోట్స్ రాయకండి. ఐఎమ్ గివింగ్ యూ, అంటే మీకు తర్వాత ఊరికే వేస్టేజ్ అన్నమాట. మీకు ఎంత అర్థమైందో అది మాత్రం రాయండి. అంటే మీరు స్టాండర్డ్ బుక్ చదివారు, క్లాస్ బుక్ చదివారు, ఎన్సీఆర్టీ చదివారు. అంటే మీరు క్లాస్ విన్నారు, క్లాస్ విన్నాక ఎన్సీఆర్టీ చదివారు, స్టాండర్డ్ బుక్ చదివారు. ఈ 3 చదివిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తది కాన్సెప్ట్ మీద. కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అప్పుడు రాయండి నోట్స్. అప్పుడు ఒక ఫ్లోలో ఉంటుంది. డైరెక్ట్‌గా నోట్స్ చూసి అయితే బుక్ రాయకండి. అంటే ఒక టాపిక్ గురించి మీరు తెలుసుకోవాల్సినంత తెలుసుకొని, అంటే ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. మీ దగ్గర స్టాండర్డ్ బుక్ ఉంది. రన్నింగ్ నోట్స్, స్టాండర్డ్ బుక్ కంపేర్ చేసి ఒక ఓవరాల్‌గా ఐడియా తెచ్చుకోండి. స్టార్టింగే నోట్స్ రాయడం స్టార్ట్ చేయకండి. ముందు ఆ కాన్సెప్ట్ గురించి ఐడియా తెచ్చుకొని, అప్పుడు ఓకే మీకు ఏ పాయింట్ రాయకూడదు, ఏ పాయింట్ రాయాలి, లేదంటే ఏ పాయింట్ ఎక్కడ రాయాలి అన్నది ఒక క్లారిటీ వస్తది. అప్పుడు స్టార్ట్ మేకింగ్ నోట్స్. అండ్ నోట్స్ వీలైనంత షార్ట్‌గా చేసుకోండి. లెంగ్తీ నోట్సే చేయకండి. Hindu, sir, if the majority of the votes goes to Nota, then who will be the winner? Tricky question, Hindu. Majority of the goes to see. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 90% ఓట్స్ నోటాకు పడిపోయాయి అనుకుందాం. మిగతా 10% ఓట్స్ అయినా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా, ఎక్కడో దగ్గర డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే 100% నోటాకే పడడం ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది మీరు అడిగే క్వశ్చన్లో. ఇప్పుడు 99% నోటాకు పడి 1% ఒక క్యాండిడేట్ కి పడినా కూడా ఆ క్యాండిడేటే విన్నర్ అవుతాడు కదా. సో నోటా అన్నది ఇట్స్ లైక్ నన్ ఆఫ్ ద అబోవ్. అంటే పైన ఉన్నవి ఏవి కాదు అన్నది కాదు కదా. అంటే అది టిక్ నోటా వేసారు అంటే 100% నోటాకి వేయరు కదా. కనీసం కొంతలో కొంత అయినా సరే ఏదో క్యాండిడేట్ కోటేస్తారు కదా. సో అండ్ సి ఫ్రమ్ టుమారో మీకు ఈ ఫార్మేట్ ని కొంచెం అర్థం అవడానికి చెప్తున్నాను. ఇనీషియల్గా ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఎక్కువ మీ డౌట్స్ టేకప్ చేస్తున్నాను కదా. వన్స్ స్టాండర్డ్ క్లాసెస్ అంటే స్టాండర్డ్ బుక్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఈ రోజు ఏదైతే క్లాస్ చెప్పానో నేను క్వశ్చన్స్ అడుగుతానో మీరు అలానే కామెంట్ చేస్తుంటారు. మీ డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత ఇంకొక 10 minutes డెడికేటెడ్గా ఏంటంటే జస్ట్ జరిగిన క్లాస్ని మనం డిస్కస్ చేస్తాం అంతే. ఈ రోజు ఏదైతే క్లాస్ జరిగిందో క్లాస్ని కాంక్రీట్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు ఆన్సర్స్ టైప్ చేస్తుంటారు, మనకు ఒక డిస్కషన్ లాగా అయిపోతుంది. సో యా, సీ యూ గైస్ ఆల్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. Good night. Yeah, you're welcome, Sridevi. Thank you. Vivek, thank you so much. Kirtan, thank you. Thank you, Mani. Good night. Good night, all. See you all, guys, tomorrow. Jansi, thank you. You're welcome. You're welcome. Mallesh, welcome. Sridevi, good night. Monica, you're welcome, Mama. Thank you.